నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. జమ్మూ కాశ్మీర్ సంబంధించినటువంటి కొంతమంది ఉగ్రవాదులు ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ చేసి నవంబర్ 10వ తారీఖున జరిగింది. ఆ తర్వాత 4 రోజులకి జమ్మూ కాశ్మీర్లో అదే ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ని శాంప్లింగ్ కోసం కలెక్ట్ చేస్తున్నప్పుడు మరొక పేలుడు జరిగింది. దానిలో 9 మంది చనిపోయారు. ఇప్పటికి దాదాపు 8 రోజులు అవుతుంది, వారం పైగా అవుతున్నది. అయితే ఇప్పటికీ పూర్తిగా వీటి మూలాల్ని పోలీసులు సమర్థవంతంగా ఛేదించలేకపోయిన విమర్శలు వస్తూ ఉన్నాయి. అనేక చోట్ల ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న డాక్టర్ల నెట్వర్క్ని ఛేదించే ప్రయత్నం జరుగుతూ ఉంది. అటు జమ్మూ కాశ్మీర్తో పాటు హర్యానాలోని ఫరీదాబాద్, ఢిల్లీ నగరాల్లో హై అలర్ట్ కొనసాగుతున్నది, సర్చ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఏం జరుగుతుంది దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో ప్రత్యేకమైన చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు లక్ష్మణ్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు వారు ఉన్నారు. అలాగే వెంకట్ నాయక్ గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నాయకులు ఉన్నారు. మరి కాసేపట్లో మనతో కిషోర్ పోరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు, అలాగే రెడ్డిని గారు రిటైర్డ్ పోలీస్ ఉన్నతాధికారి వారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా లక్ష్మణ్ గారు నమస్తే. నమస్తే. లక్ష్మణ్ గారు, మనం చూసాం కరెక్ట్గా సెకండ్ ఫేజ్ పోలింగ్కి ముందు రోజు రాత్రి ఢిల్లీ ఎర్రకోట దగ్గరలో జరిగినటువంటి పేలుడు, ఆ తర్వాత నవంబర్ 14న కౌంటింగ్ రోజు అర్ధరాత్రి నౌగాం పోలీస్ స్టేషన్, జమ్మూ కాశ్మీర్లోని నౌగాం పోలీస్ స్టేషన్లో ఈ శాంపుల్స్ని ఏదైతే భారీ ఎక్స్ప్లోజివ్స్ని కలెక్ట్ చేశారో వాటి నుంచి శాంపుల్స్ తీస్తున్న క్రమంలో జరిగిన పేలుడులో మరొక 9 మంది పోలీసులు చనిపోయారు. ఇంత గందరగోళంలో ఒక స్పష్టత అయితే రాంది ఏంటంటే, అసలు అంత పెద్ద మెటీరియల్ని ఇక్కడి నుంచి అక్కడికి ఆ పోలీస్ స్టేషన్ మీరు విజువల్స్లో చూసుంటారు. మొత్తం జనావాసాలు ఉన్న ప్రాంతంలో ఆ పోలీస్ స్టేషన్ ఉన్నది. తర్వాత ఆ శాంపుల్స్ కలెక్ట్ చేస్తున్న వాళ్ళకి ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేవు, బాంబ్ స్క్వాడ్ లాగా వాళ్ళకి ఆ డ్రెస్సు కోడ్ అది కూడా ఏం లేకుండా ఉన్నారు అన్న విమర్శలు వస్తూ ఉన్నాయి. ఆ కుటుంబాలు 9 మంది చనిపోయిన 9 మంది అక్కడ ముస్లింలే, పోలీసులు, ఆ ఉన్నతాధికారులు, తర్వాత ఫోరెన్సిక్ సంబంధించినటువంటి సిబ్బంది. పెద్ద ఎత్తున వాళ్ళు కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. కనీసం ఈ పోలీస్ స్టేషన్ ఇప్పటికన్నా ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయండి అని చెప్పి. అలాగే ఎర్రకోట దగ్గర జరిగిన పేలుడికి సంబంధించి మనకి స్పష్టంగా ఆ రోజు మధ్యాహ్నం నవంబర్ 10 మధ్యాహ్నం 1 గంటకి జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఫరీదాబాద్ మాడ్యూల్ని క్రాక్ చేశారు. వాళ్ళని కొంతమందిని అరెస్ట్ చేశారు. ఉమర్ నబీ తప్పించుకున్నాడు, నువ్వు ఎక్కడికి పోలేవని చెప్పి వాళ్ళు ట్వీట్ చేశారని కూడా వార్తలు వస్తూ ఉంది. ట్వీట్ చేయటం వరకు ఓకే, కానీ అతన్ని చేజ్ చేయటము, ఫరీదాబాద్ నుంచి తప్పించుకున్న వ్యక్తి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు, ఢిల్లీలోకి వస్తాడా అన్నది. అలాగే ఢిల్లీలో ఇంత పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు పెట్టుకొని అతను దాదాపు 3.5 గంటల పాటు కారులోనే ఉన్నాడని, ఒక రకంగా అసలు కారులోనే అతను బాంబుని రెడీ చేసుకున్నాడని కూడా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. ఆల్ఫలా యూనివర్సిటీ, ఇలా ఒకటి కాదు, సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ మనం వారం నుంచి చూస్తూ ఉన్నాం సార్. మొత్తంగా ఒక విమర్శ ఏమొస్తుందంటే, జాతీయ స్థాయి ప్రభుత్వానికి, ఎన్ఐఏకి, వివిధ రాష్ట్రాల్లో పోలీసుల్లో ఉన్న ఏటీఎస్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్కి వీళ్ళ మధ్య కొంత సమన్వయం లోపం ఉన్నది. అలాగే పోటీ ఉన్నది, క్రెడిట్ ఎవరికి దక్కాలన్న పోటీ కూడా ఈ మిస్కమ్యూనికేషన్ కారణమవుతున్నటువంటి అంశాలు కూడా చర్చకు వస్తూ ఉన్నాయి. ఏం చెప్తారు లక్ష్మణ్ గారు? గారు, మీకు మిగిలినటువంటి మిత్రులకి, ప్రేక్షకులకు నమస్తే. ఇవాళ ఢిల్లీ రెడ్ ఫోర్ట్ దగ్గర జరిగిందంటే అది ఆందోళనకరమైనటువంటి అంశమే. అవును, చాలా దురదృష్టకరమైనటువంటి ఘటన. అవును, చాలా రద్దీగా ఉండేటువంటి ప్రాంతం. వాళ్ళు గన ప్లాంట్ చేసి పథకం ప్రకారం గన ఉగ్రవాదులు గన ఈ దుర్చర్యకు పాల్పడి ఉంటే భారీ నష్టం జరిగేటువంటి అవకాశం ఉన్న కేంద్రం. కానీ అది అనుకోకుండా అన్ప్రిపేర్డ్గా ఉన్నటువంటి సందర్భంలోనే పేలిపోయాయి. దానివల్ల 13-14 మంది మాత్రమే చనిపోయారు అనేటువంటిది. కానీ పోలీస్ స్టేషన్లో పేలుడు పదార్థాలు పేలడం అనేటువంటిది ఎంత అజాగ్రత్తగా భద్రతా దళాలు, పోలీసులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఉన్నారనేటువంటి దానికి ఇది ప్రబల నిదర్శనం. ఢిల్లీలో ఘటన జరిగిన తర్వాత పేలుడు పదార్థాలు ఎక్కడెక్కడ ఉన్నాయో శోధించి వాటిని పట్టుకొని
సీజ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో సీజ్ చేసినటువంటి ప్రేలుడు పదార్థాలు పోలీస్ స్టేషన్లోనే పేలి 9 మంది పోలీసులు మరణించడం చాలా అజాగ్రత్తగా వ్యవహరించారు అనేటువంటిది వేరే చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈ 2 ఘటనల పైన కూడా లోతైనటువంటి విచారణ చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నది. కఠినంగా శిక్షిస్తాము, ఎవరిని వదిలిపెట్టేది లేదు అని అంటున్నారు. కానీ ఇవాళ రోజులు గడిచే కొద్దీ సరే కొంతమందిని అరెస్ట్ చేశారు, మీరన్న సమస్యలు ముందుకు వచ్చినాయి, డాక్టర్లు ఇన్వాల్వ్ కావడం, అసలు ఆ స్థాయిలో విద్యాధికులుగా ఉండేటువంటి వాళ్ళు ఎందుకు ఇలాంటి కార్యకలాపాలకి వచ్చారు? సపోర్టర్స్ గా ఉండొచ్చు, మోటివేటర్స్ గా ఉండొచ్చు, ఇవాళ ప్రత్యక్షంగానే రంగంలోకి దిగి ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడేటువంటి వాళ్ళుగా మారిపోయి ఉండొచ్చు. పుల్వామా ఘటన తర్వాత మన ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇటువంటి ఘటనలకు అవకాశం ఉండదు అనేటువంటి ఆలోచన ఉండేది. ఒక రకమైనటువంటి భరోసా కూడా ప్రజల్లో ఉండేది. కానీ ఒక్కసారిగా దేశ రాజధానిలోనే, అది రెడ్ ఫోర్ట్ దగ్గరే ఈ ఘటన జరగడంతో మొత్తం జాతి ఉలిక్కి పడింది. వీటిని ఏ విధంగా రాజకీయాలకు అతీతంగానే చూడాలి. ఎన్నికలు, బీహార్ ఎన్నికలు మొదటి దశ అయిపోయి 2వ దశ మొదలుగాకపోతున్నటువంటి నేపథ్యంలో జరిగి ఉండవచ్చు, కానీ దానికి రాజకీయాలకు ఏమీ సంబంధం లేదు, ఉగ్రవాదానికి వీటికి. అందువల్ల రాజకీయ పక్షాలు, ప్రభుత్వం అందరినీ కలుపుకుపోయి సమన్వయంతో చేయాల్సినటువంటి పోరాటం ఇది టెర్రరిస్టులకు వ్యతిరేకంగా. మీరన్నట్టు నిఘా వర్గాలు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్, ఎన్ఐఏ కావచ్చు లేకపోతే ఇతర సంస్థలు కావచ్చు, వాళ్ళ మధ్య సమర్థవంతమైనటువంటి సమన్వయం ఉండాలి, సమాచార మార్పిడి ఉండాలి. ఏ ఒక్క సంస్థ దీన్ని పసిగట్టడం కానీ లేకపోతే నిర్మూలించడం కానీ సాధ్యం కాదు, నివారించడం సాధ్యం కాదు. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, అలాగే జమ్మూ కాశ్మీర్, లేకపోతే ఇప్పుడు హర్యానా కావచ్చు, లేకపోతే పంజాబ్ కావచ్చు, ఉత్తరప్రదేశ్, ఎన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీసు వ్యవస్థలతో సమన్వయం ఉండాలి. ఆ సమన్వయ లోపం అయితే కనిపిస్తా ఉంది. అది వైఫల్యంగానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. ఒకసారి మనతో కిషోర్ పోరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. కిషోర్ గారు నమస్కారం. కిషోర్ గారు, మీరు చూస్తూ ఉంటారు, అంటే ఇది ఇలాంటి ఒక దురదృష్టకర సంఘటన జరిగినప్పుడు సహజంగా జాతి మొత్తం ప్రభుత్వం వెనకాలే ఉండాలి, ఉంటున్నారు కూడా. దీనిలో రాజకీయ విమర్శలకు తావులేదు. రాజకీయాలకు అతీతంగానే ఇవాళ చర్చ కూడా ఇదేదో ఇన్సిడెంట్ జరిగిన రోజు మనం మాట్లాడుకోవట్లా, కానీ వైఫల్యాలు ఒకటి తర్వాత ఒకటి స్పష్టంగా కనపడుతున్నాయి. ఎంత ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేస్తున్నా ఇది అందరూ మాట్లాడుతున్నది. నెంబర్ 1, ఇంత పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు అతను ఢిల్లీ మహానగరంలో గంటల తరబడి, ఆ రోజు ఈవినింగ్ 6-7 గంటలు అతను పట్టణంలో ఎక్కడ జనసాంద్రత ఉన్న ఏరియా ఉందని తిరిగాడని చెప్పి రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. ఇది ఒకటి. నెంబర్ 2, అటు ఫరీదాబాద్లో పట్టుకున్న మెటీరియల్ కానీ దాదాపు కొన్ని టన్నుల పేలుడు పదార్థాలు పట్టుకున్నారని చెప్తున్నారు. దాదాపు 2900 కేజీల అమ్మోనియం నైట్రేట్ కానీ, పొటాషియం నైట్రేట్ కానీ, ఇతర పేలుడు పదార్థాలు. అట్లాగే వీటిని అక్కడికి షిఫ్ట్ చేయటం, జమ్మూ కాశ్మీర్కి ట్రక్కుల్లో తీసుకెళ్లారు ఈ మెటీరియల్ అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏదైతే వాటి నుంచి శాంపుల్స్ కలెక్ట్ చేసే ప్రాసెస్లో అసలు అంతా ఆ పోలీస్ స్టేషన్ మీరు చూస్తే సార్ క్లియర్గా ఆనుకొని ఉన్న ఇళ్ల మధ్యలో ఉంది. ఆ పేలుడు కారణంగా చుట్టుపక్కల ఇల్లు కూడా ధ్వంసమైన పరిస్థితి. ఇంత పేలుడు పదార్థాన్ని ఒక సాధారణ చిన్న పోలీస్ స్టేషన్కి, నవగాంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి ఎలా తీసుకెళ్లారు? వాటి శాంపుల్స్ తీసేటప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్ కానీ లేకపోతే వాళ్ళ ప్రొటెక్షన్ బాంబ్ స్క్వాడ్ లాంటి ప్రొటెక్షన్ లేదని ఆ కుటుంబ సభ్యులే చెప్తా ఉన్నారు. మా భర్త ఎలాంటి భద్రత లేకుండా ఆయన అక్కడికి వెళ్లాల్సి వచ్చిందని చెప్పి ఆ కుటుంబ సభ్యులు మాట్లాడుతున్న విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఇంత పేలుడు పదార్థం ఉన్నప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పేలుడు పదార్థం ఇవాళ రకరకాల చర్చలు జరుగుతున్నాయి సార్, మీరు చూసే ఉంటారు. ఇది వ్యవసాయానికి వాడేవి, ఈ అల్యూమినియం నైట్రేటు, పొటాషియం నైట్రేట్ అని
కొన్ని రసాయనాలు మార్కెట్లో ఫ్రీగా అవైలబుల్ అవుతున్నాయని, ఆఖరికి ఆముదం గింజల నుంచి అత్యంత భయంకరమైన రెజిన్ తయారు చేయడానికి ప్రాణాలు పోయేటువంటి విష పదార్థాలు తయారు చేసే అవకాశం ఉందని ఇలా రకరకాల పుకార్లు వస్తూ ఉన్నాయి. ఓవైపు ప్రభుత్వం ఛేదించే కొద్దీ బద్దలవుతూ ఉంది, పుట్టలు దొరుకుతూ ఉన్నారు. ఇవాళ జమ్మూ కాశ్మీర్లో డాక్టర్లందరినీ కూడా వెరిఫై చేస్తున్నారని చెప్తున్నారు. ఈ అల్ఫలా యూనివర్సిటీకి సంబంధించి అయితే ఇప్పటిదాకా అంతకుముందు దాకా అసలు ఎక్కడ మనకి ఆ యూనివర్సిటీకి అక్రెడిషన్ లేదు అని కానీ ఎలాంటి వార్తలు రాలా. ఇది జరిగిన తర్వాత వాళ్ళకి అక్రెడిషన్ లేదు, వాళ్ళు డబ్బులు అడ్డగోలుగా కలెక్ట్ చేశారు, 400 కోట్లు అక్రమ అకౌంట్లకు తరలించారు, ఈడీ దాడులు, ఇవన్నీ సంఘటన జరిగిన తర్వాత మొదలవుతోంది. ఇంత పెద్ద సంస్థ ఇదేదో సీక్రెట్గా ఎవరో టెర్రరిస్ట్ దాక్కోవటం కాదు, పబ్లిక్గా ఫరీదాబాద్లో నడుస్తున్న ఒక ఇన్స్టిట్యూట్కి ఏ రకమైన అనుమతులు సరిగా లేవు, డబ్బు అక్రమంగా, అంటే ప్రభుత్వం ఏం చేస్తుందన్న ప్రశ్న అయితే వస్తుంది సార్. దీనికి మరి ఏం చెప్తారు? ముందుగా శ్రీనివాస్ గారు మీకు, అట్లాగే లక్ష్మీనారాయణ గారికి, వేణుగోపాల్ రెడ్డి గారికి, మన హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సారీ, వేణుగోపాల్ రెడ్డి గారు కాదని, వెంకట్ నాయక్ గారు. వెంకట్ నాయక్ గారు నమస్తే, అందరికీ నమస్కారం అండి. సో ఆ జూమ్లో చిన్న ఇమేజ్ చూసి మిస్ గుర్తుపట్టాను, తర్వాత ఎందుకు అనుమానం వచ్చి ఎక్స్పాండ్ చేసి చూస్తే వెంకట్ నాయక్ గారు. సార్, ముందుగా మనం మొత్తం అంటే ఈ ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్లే కానివ్వండి, ఆ నౌగాంలో పోలీస్ స్టేషన్లో జరిగిన బ్లాస్టే కానివ్వండి, ఆ రెసిన్ విష పదార్థము తయారు చేయడానికి అది చాలా డేంజరస్ విష పదార్థం, చిన్న అమౌంట్స్లో కూడా 1000 మందిని చంపగలిగేది. జపాన్లో అంతకుముందు ప్రయోగించిన దాఖలాలు ఉన్నాయి. అయితే వీటన్నిటినీ కూడా మనము మొత్తం ఆల్ బిగ్ పిక్చర్ చూస్తే జైషే మహమ్మద్ సపోర్ట్ చేస్తూ జైషే మహమ్మద్ మీద జరిగిన అటాక్స్ని ప్రతీకారం తీర్చుకుంటాము అని చెప్పి కొన్ని పోస్టర్లు వచ్చాయి జమ్మూ కాశ్మీర్. ఇట్లాంటివన్నీ జమ్మూ కాశ్మీర్లో అంతకుముందున్న పరిస్థితులే కానివ్వండి, ఇప్పటికీ కొంత నడుస్తున్న తీరే కానివ్వండి, మనకు తెలుసు అక్కడ సైనికులకు కూడా రక్షణ లేదు, రాళ్ల వర్షాలు కురిపిస్తూ ఉంటారు, చాలా డేంజరస్గా. ఒకసారి ఆ రాళ్ల నుంచి తప్పించుకోవడానికి కూడా ఎవరో ఒక టెర్రరిస్ట్నే కట్టేసి, ఏది అంటే ఆ ఎడ్యుకేటర్నే కట్టేసి ముందుకెళ్తుంటే అది కూడా పెద్ద కాంట్రవర్షియల్ అయింది. ఆ జీప్ మీద కట్టేసుకుని వీళ్ళు తప్పించుకోవడానికి దోహదపడితే అది కూడా హ్యూమన్ రైట్స్ అని చెప్తూ రాళ్ళు విసురుతున్న వాళ్ళని ఏమనలేదు, కానీ వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి వాళ్ళలో ఒకరిని జీప్కి కట్టేసినందుకు చాలా తప్పు ఆక్షేపించారు. సో అది ఆ పోస్టర్లను చూసి ఊరుకోకుండా అక్కడ ఉన్న ఎస్ఎస్పీ అనుకుంటాను, ఐపీఎస్ ఆఫీసరు, వారు దాన్ని సీరియస్గా తీసుకుని అసలు ఈ పోస్టర్లు ఎవరు అతికించారు ఎట్లా అని చెప్పి తీగ లాగితే మొత్తం డొంకంతా కదిలిందండి. మీకు ఇప్పుడు 4-5 డాక్టర్లను అయితే అరెస్ట్ చేశారు, రైట్? మీరు అన్నట్లుగా ఒక 3000 కిలోల ఈ బాంబు పదార్థాలు, ఏవి అమోనియం నైట్రేటే కానివ్వండి, పొటాషియం క్లోరేటే కానివ్వండి, దాదాపు 3000 కిలోలు అవి పట్టుకున్నారు, రైట్? పట్టుకున్న దాంట్లో నుంచి ఆ మాడ్యూల్స్లో నుంచే 4-5 ఒకరు తప్పించుకున్నారు. అతనే ఈ ఉమర్ మొహమ్మద్ నబీ అని చెప్పి అతను I-20 కారులో ఇది అమోనియం నైట్రేట్ తీసుకుని, మీరు అంటున్నట్టుగా ఇప్పుడు కొత్తగా విషయాలు తెలుస్తున్నాయి. ఏంటంటే అసలైతే వీళ్ళు ఇవన్నీ డ్రోన్స్ ద్వారా హమాస్ స్టైల్లో, హమాస్ ఏదైతే ఉందో పాలస్తీనాలో ఇజ్రాయెల్ మీద ఏ విధంగా అయితే దాడులు చేస్తూ ఉంటుందో దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఆ విధమైన దాడులు భారతదేశం మీద చేయాలి అని చెప్పి వాళ్ళు ట్రయల్స్ కూడా చేసుకున్నారు. కాకపోతే ట్రయల్స్ సక్సెస్ కాలేదు అంటున్నారు. ట్రయల్ సక్సెస్ అయితే ఆ మోడల్ ప్రయోగమే జరిగేదేమో. ఇందులో ఇక్కడ పోలీసులకి దొరికింది 2-3 రోజులే అనుకుంటా అండి. 2 రోజులు ఏమో 3 రోజుల సమయంలో దాదాపు ఇదంతా ఛేదించారు. కానీ అందులో ఒక్కరు మాత్రం, ఇక మీకు తెలిసిందే, 2 days లో ఇంత పెద్ద మాడ్యూల్ని, అది అన్ఎక్స్పెక్టెడ్ గా, వీళ్ళందరూ డాక్టర్లు అండి, మళ్ళీ చదువుకున్న వాళ్ళు. అంతకుముందు మలాలా అని చెప్పి ఆమెకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు పాకిస్తాన్ నుంచి. ఆమె అనేది ఏది ఎడ్యుకేషన్తో టెర్రరిజంనే రూపుమార్చొచ్చని. మీకు అంతకుముందు మన అందరికంటే ఫేమస్ టెర్రరిస్ట్ 9/11 ఇది ఎవరైతే ఉన్నారో ఒసామా బిన్ లాడెన్, ఆయన ఇంజనీర్, ఆయన పక్కన ఉన్న అతను ఇంకొక డాక్టర్, రైట్? ఇక నెంబర్ 2 అల్ జవహీరి అనుకుంటాను. దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ అందరూ డాక్టర్లే, చదువుకున్న వాళ్ళే, విపరీతంగా. అంటే ఒక పాయింట్ సార్, మీరు ఇది 2 రోజుల్లో పోలీసులు ఛేదించింది గొప్ప విషయం, కానీ
మూడేళ్లుగా ఈ కసరత్తు చేస్తున్నారు వాళ్ళు. ఒక పెద్ద సంచలనం సృష్టించాలి, ఢిల్లీలో విధ్వంసానికి పాల్పడాలని ఈ ప్రయత్నం మొదలై 3-4 రోజులు కాదు సార్. ఆ అమోనియం నైట్రేట్ అనేది వాళ్ళు కొద్ది కొద్దిగా సేకరించి అక్కడ ఆల్ఫలా దగ్గరలో ఉన్న ఒక ప్రైవేటు ఇంట్లో పెట్టారని. దాదాపు 3 ఏళ్లుగా ఈ నెట్వర్క్ జరుగుతున్నది. డాక్టర్లందరూ అందులో అసోసియేట్ అయి ఉన్నారు. అంటే జమ్మూ కాశ్మీర్లో దాదాపు ఒక ఐ థింక్ 4-5 ఏళ్ళు అవుతుంది అనుకుంటా జమ్మూ కాశ్మీర్ని ఆర్టికల్ 370 అబ్రోగేట్ చేయటం, తర్వాత అక్కడ ఇప్పుడు ఇవన్నీ జరిగి ఎల్జీ పాలనే మొన్నటి దాకా ఇప్పుడు కూడా దాదాపు ఎల్జీ కంట్రోల్లో ఉంది అక్కడ లా అండ్ ఆర్డర్ పోలీస్ అంతా కూడా. అంతే అదే మీకు అంతకుముందు పుల్వామా అయినా అప్పుడు కూడా చాలా డిస్కషన్ వచ్చిందండి ఈ విషయం మీద. కొంచెము ఎర్లీగానే మనము ఇక సుప్రీంకోర్టు ఇన్స్ట్రక్షన్స్ మీద కూడా కాస్త ఎర్లీగానే ఎలక్షన్స్ వెళ్ళామా, ఎగ్జిక్యూటివ్కి ఛాన్స్ ఇవ్వలేదా, అసెస్మెంట్ వాళ్ళ చేతిలో ఉండవలసిన అసెస్మెంట్ని సుప్రీంకోర్టు ఒక డెడ్ లైన్లు పెట్టి ఇంతలోపు ఎలక్షన్లు కావాలి, దానివల్ల పొలిటికల్ సిచ్యువేషనే కానివ్వండి, రిపర్కషన్సే కానివ్వండి, మీకు కూడా తెలుసు ఎల్జీ చేతిలోనే ఉంటుందని మనం అనుకున్నా. ఇక్కడ అధికారంలోకి ఎవరున్నా ఇప్పుడు మన దగ్గరనే పోలీసుని తీసుకెళ్లి గవర్నర్ ఏదో అన్నారు, ఫస్ట్ 10 years మనకు జాయింట్ దీంట్లో గవర్నర్కి స్పెషల్ పవర్స్ అన్నారు, కానీ ముఖ్యమంత్రుల పవర్ ఏమి మీకు తెలుసు కదా, పొలిటికల్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందని తెలుసు. కాదు సార్, మీకు కాదు సార్, మీరు మన దగ్గర కాశ్మీర్ అక్కడ ముఖ్యమంత్రి ప్రకటించారు, నాకు కనీసం సమాచారం కూడా లేదు ఏం జరుగుతుందో, ఇక్కడ జరిగిన పేలుళ్ళు కానీ వాళ్ళకి సంబంధించి నాతో ఒక్క మనిషి కూడా ఫోన్లో కూడా మాట్లాడలేదని ఆయన బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి చెప్తున్నారు. అనుండొచ్చండి, పొలిటీషియన్స్ అన్ని రకాలుగా అందరూ అంటూ ఉంటారు, కానీ జస్ట్ నేను ఇది చూసింది అయితే ప్రపంచం మొత్తం కూడా మన దేశంలో కూడా ఈవెన్ ఇంటెలిజెన్స్ ఈ యాక్టివిటీస్ చూసినా, మీరు అన్నారు కదా 3 సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇది అంటున్నారు, మీకు టెర్రరిజం ఆ ఛాలెంజ్ ఎంత ఇంటెలిజెన్స్ మీరు ఉన్నా, ఎంత ఇవున్నా మనం లేకపోతే ఈరోజు జమ్మూ కాశ్మీర్లో ఈ పరిస్థితిలో ఉండేవాళ్ళం కాదు గత 3 దశాబ్దాలుగా కూడా. అప్పుడు మాత్రం ఇంటెలిజెన్స్ లేదని కాదు, అప్పుడు మనకు ఐబీ లేదనేది కాదు, ఎంఐ లేదనేది కాదు, మిలిటరీ ఇంటెలిజెన్స్ లేదనేది కాదు, లేకపోతే అప్పుడు రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ లేదనేది కాదు, లేకపోతే సిబిసిఐడి లాంటివో, లేకపోతే ఇంటెలిజెన్స్ వింగ్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ లేదనేది కాదు. ఇవన్నీ అప్పుడు దేశం మొత్తంలో జమ్మూ కాశ్మీర్ ఏంటంటే మన హైదరాబాద్లో లుంబిని పార్కే కానివ్వండి, గోగుల్ చాటే కానివ్వండి, అక్కడ ముంబై తాజ్మహల్ హోటల్సే కానివ్వండి, ఇతర ప్రాంతాల్లో అసలు మీరు ఆ లిస్టు తీసుకుంటే విపరీతమైన, అవే కాదు మీరు సుక్మాలో అండ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే సీనియర్ లీడర్లు, క్యాబినెట్ మినిస్టర్లు ఇట్లాంటి వాళ్ళని కూడా నక్సలైట్లు పేల్చడమే కానివ్వండి, ఇవన్నీ కొన్ని దశాబ్దాలుగా సంవత్సరాలుగా ప్లాన్లు నడుస్తున్నవే. ఈవెన్ ఇజ్రాయెల్ లాంటి దేశము, మొసాద్ అంటే మీకు తెలిసిందే, ప్రపంచంలో ఇక అన్ని ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కన్నా ఇక నెంబర్ 1 అని అంటూ ఉంటారు, ఎస్పెషల్లీ అగేన్స్ట్ టెర్రరిజం, కౌంటర్ టెర్రరిజం అంటాము, కౌంటర్ టెర్రరిజం. దీంట్లో అట్లాంటి వాళ్ళే October 7th అటాక్స్ చూశారు కదా, ఎంత దారుణంగా, వెల్ ప్లాన్డ్, రైట్, ఎంత దారుణమైన ఎఫెక్ట్ అయిందో. ఈవెన్ రాహుల్ గాంధీ గారిని కూడా మీరు ఒక వీడియో ఉండే ఉంటుంది, మీరు అయితే చాలాసార్లు చూసి ఉండుంటారు, మన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఉన్న టీంలో అంటే ఇప్పుడు ప్యానెల్లో ఉన్నవారు కూడా పెద్దలందరూ చూసే ఉంటారు. ఇప్పుడు 100 అటాకుల్లో ఒక్క అటాక్ వాళ్ళు గెలిచినా ఇది గెలిచినట్లే వారు అన్నారు. అయితే ఇక్కడ లోపం కన్నా యాక్చువల్లీ అంటున్నది ఏంటి అంటే, ఇది అసలు ఇంకొక విషయం, అమోనియం నైట్రేటు ఆముదపు గింజలు సార్, అమోనియం నైట్రేట్ యూరియాని తీస్తారు మామూలుగానే. జస్ట్ జనరల్గా అమోనియం నైట్రేట్ దేశంలో కొన్ని వేల టన్నులో, లక్షల టన్నులో ఇప్పుడున్న మెటీరియల్ ద్వారా తయారు చేయడానికి కొన్ని లక్షల టన్నులు తయారు చేయొచ్చు అన్నంత పదార్థం ఉంది. ప్రతి రైతు దగ్గర ఈ అమోనియం నైట్రేట్ తయారు చేయగలిగే మూల పదార్థము యూరియా ఏదైతే ఉందో అదంతా ఉంటుంది. సో ఇది ఏంటంటే ఇప్పుడు మీరు నేను 10 కేజీలో 50 కేజీలో ఏదో దాని మూల పదార్థాన్ని కొన్నాము అని అంటే మన మీద అనుమానాలు వచ్చే ప్రసక్తే లేదు. ఇంకొకటి, మీరు నేను 1 టన్ను ఆముదపు గింజలు కొన్నా కానీ దాని మీద రిసిన్ అనేది తయారు చేసేది ఆముదపు ఆయిల్ కాదు కానీ, ఆముదంలో నుంచి కాదు కానీ, ఆ గింజల పల్ప్ ఉంటుంది చూసారా, దాంట్లో నుంచి చాలా క్రిటికల్ రసాయనిక చర్యల ద్వారా మీరు రిసిన్ అనే అసలు వాసన లేని, కలర్ లేనటువంటి విషయం అండి. అది ఒక చుక్క ఇందులో వేస్తే కూడా వేల మందికి నీళ్లు సప్లై చేస్తే చచ్చిపోతారు అన్నంత డేంజరస్. వీళ్ళేమో డాక్టర్లు, లేదు అది అయింది కదండి ఈవెన్ జపాన్ లో అంతకుముందు. కాకపోతే చాలా డిఫికల్ట్ ప్రాసెస్, వీళ్ళు కూడా ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యామని చెప్పారు కదా. అంత తేలికైతే అసలు ఇక మొత్తం ప్రపంచం ప్రమాదంలో ఉన్నట్టే. చాలా ప్రాబ్లమ్స్, చాలా ఈ బాంబు తయారీ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మీరు ప్లాస్టిక్ ఎక్స్ప్లోజివ్స్ అని ఉంటాయి. ఇప్పుడు ఆ ప్లాస్టిక్స్
అవి ఎవరికన్నా ఆర్డిఎక్స్ ఇట్లాంటివి ఎవరి చేతిలో పడ్డాయంటే అది కొంచెం కష్టం కదా అని మనం అనుకోవచ్చు. అమోనియం నైట్రేట్ ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే సోడియం క్లోరైడ్ అంటే ఉప్పే కదా అన్న టైప్ లో అంత క్యాజువల్ గా బయట దొరికేవి. దాన్ని 1-2 రసాయనాల ప్రాసెస్ల ద్వారా మీకు అమోనియం నైట్రేట్ తయారు చేసుకుంటారు. దాంట్లో నుంచి ఇంకొక స్టెప్ వేస్తే బాంబులు తయారు చేయగలిగే విషయం. అందుకని ఎస్పెషల్లీ అందులో వీళ్ళు డాక్టర్లు చేయబట్టి సోషల్ గా కూడా సోషల్ ఇంజనీరింగ్ అంటారు సార్. హ్యాకింగ్ లో మోస్ట్ ప్రివలెంట్ ఏంటంటే సోషల్ ఇంజనీరింగ్. సోషల్ ఇంజనీరింగ్ అంటే మీరు ఏదో కంప్యూటర్లను హ్యాక్ చేసి చెయ్యరు. మామూలుగా మాటలు కాల్ చేసి అమ్మ మీ అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడు అర్జెంట్ అది ఇది అని చెప్పేసి ఏదో బ్యాంక్ నుంచి చూసాం కదా మనం చాలా. లేకపోతే ఇప్పుడు ఈ డిజిటల్ అరెస్ట్స్ అనేవి ఇవన్నీ మనిషి సైకాలజీని చేస్తూ చేయడం. అందులో మీ కంప్యూటర్ ఏమీ హ్యాక్ కాదు. వాళ్ళు జస్ట్ కాల్ చేస్తారు, లేకపోతే మీకు ఏదో బయట నుంచి విదేశాల నుంచి ప్యాకేజ్ వచ్చిందని ఏదో చెప్తారు, దానికి మీరు భయపడి ఇదంతా ఉంది సరే. దీన్ని సోషల్ ఇంజనీరింగ్ అంటారు. సో ఆ సోషల్ ఇంజనీరింగ్ ఎందుకంటే మనము సొసైటీగా కూడా డాక్టర్లను చూసినప్పుడు మనకు అనుమానాలు, ఎస్పెషల్లీ వాళ్ళు కెమికల్స్ ఇట్లాంటివి డీల్ చేస్తే కూడా అసలే అనుమానపడమండి. ఫార్మాస్యూటికల్స్, కెమికల్స్, మూల పదార్థాలు ఇవి పెద్దగా అసలు డాక్టర్లను చూస్తే వీళ్ళు టెర్రరిస్టులు అని చెప్పి అనుకునే ప్రసక్తి తక్కువ. సో ఈ దీంట్లో వాళ్ళు చాలా స్మూత్ గా నడవగలిగారు. రైట్ ఒకటి. కాకపోతే లక్కీగా లేకపోతే కొన్ని వేల మంది చనిపోయేవారు. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో పిలుద్దామని ఎస్పెషల్లీ రిసిన్ విషయము నిజంగానే వాళ్ళ చేతిలో తయారు చేయగలిగి ఉంటే ఎస్పెషల్లీ గుళ్ళల్లోనూ ఇంకొక మత ప్రాతిపదిక మీద మళ్ళీ జనాల్ని చంపే పలహారాల్లోనూ వీటిల్లో పెడదామని చెప్పి అంటే ప్రసాదాల్లోనూ ఇట్లాంటివి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి సార్. అది ఎంతవరకు సో యాక్చువల్లీ నేను ఇది ఏ ఒక్కరు చనిపోయినా ఏ ఒక్క బాంబ్ బ్లాస్ట్ జరిగినా రైట్ అది మనం ప్రివెంట్ చేయలేకపోయాము అనేది వాస్తవమే. అదే అందరము అనుకోవాల్సిందే. ఎందుకంటే ఇది గేమ్ కాదు కిషోర్ గారు. ఎర్రకోట దగ్గర జరిగిన పేలుడు ఒక ఎత్తు అయితే పోలీస్ స్టేషన్ లో ఆ శాంపుల్ ఇంత అనుభవం ఉండి కొన్ని అందులో జమ్మూ కాశ్మీర్ పోలీస్ అంటే నిత్యం వీటితో డీల్ చేస్తుండే పోలీస్ విభాగం, బాంబులు, టెర్రరిస్టులు వీళ్ళతో. అక్కడ ఆ ప్రోటోకాల్స్ అసలు అంత పెద్ద క్వాంటిటీ ఒక చిన్న పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి ఎలా పెట్టారు, వాటి శాంపుల్ కలెక్ట్ చేసినప్పుడు ఆ జాగ్రత్తలు తీసుకోలేదని అనలేం. కానీ రెడ్డెన్ గారు రిటైర్డ్ పోలీసు ఉన్నతాధికారి వారు కూడా ఫోన్ ఇన్లో జాయిన్ అయ్యారు. రెడ్డెన్ గారు నమస్కారం. రెడ్డెన్ గారు, ప్రధానంగా ఈ ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్, ఆ తర్వాత కాశ్మీర్లో పోలీస్ స్టేషన్లో వాటి నుంచి ఆ ఎక్స్ప్లోజివ్స్ నుంచి శాంపుల్ తీస్తున్నప్పుడు జరిగిన పేలుడు, వీటి గురించి మాట్లాడుతున్నాం. అయితే ఒకటి ఇవాళ ఒక విమర్శ గట్టిగా ప్రభుత్వం మీద వస్తున్నది ఏంటంటే ఇంత అనుభవం ఉన్న జమ్మూ కాశ్మీర్లో అంత పెద్ద కొన్ని 100 కిలోల అమోనియం నైట్రేట్ని వీటిని ఒక చిన్న పోలీస్ స్టేషన్ ఎలా పెట్టారు, నెంబర్ 1. నెంబర్ 2, వాటి నుంచి శాంపుల్స్ ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపడానికి కలెక్ట్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎందుకంటే అమోనియం నైట్రేట్ అని చెప్తున్నారు ఇప్పుడు కదా, ఆర్డిఎక్స్ అని చెప్పట్లేదు, లేదా ఇంకేదో కొత్త పదార్థం అని కూడా చెప్పట్లేదు, అమోనియం నైట్రేట్ అనే చెప్తా ఉన్నారు. అమోనియం నైట్రేట్ ఎక్స్ప్లోజివ్ స్టేజ్లో ఉన్నప్పుడు దాని నుంచి శాంపుల్ ఎలా తీయాలి, ఆ శాంపుల్ తీసే వాళ్ళకి కావాల్సిన రక్షణ ఏర్పాట్లు ఉన్నాయా, అసలు ఎక్కడ పెట్టాలి, వీటికి ఏమన్నా కొన్ని ప్రోటోకాల్స్ ఎస్ఓపిస్ ఉంటాయా రెడ్డెన్ గారు, లేదంటే ఇది అన్ని జాగ్రత్తలు తీసుకున్నా జరిగిన ప్రమాదం అనుకోవాలి? డెఫినెట్ గా ప్రోటోకాల్ ఉంటుంది. కాకపోతే అంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో మామూలుగా ఇప్పుడు మేము కడపలో పనిచేసేప్పుడు బాంబులు రికవర్ చేసినా, చాలా అనంతపూర్ లో పనిచేసినప్పుడు రికవర్ చేసిన, ఈ సిఐడిలో పనిచేసినప్పుడు రికవర్ చేసిన, దానికి ప్రోటోకాల్ ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ప్లోజ్ అవుతుంది ఆల్రెడీ, ఆ మిక్చర్ ఇంకో మిక్చర్ తో కలిపి ఉంది, ఎనీ టైమ్ ఇట్ మే బ్లాస్ట్ అనేవి ఉంటాయి. కాబట్టి డెఫినెట్ గా ఈ ఎఫ్ఎస్ఎల్ వాళ్ళకి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ వాళ్ళని అసిస్టెంట్ తీసుకుంటారు, జనరల్ గా తీసుకోవాలా. బస్ ఈయనేమనుకున్నారంటే నైట్రేట్ అక్కడెక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పడేశారు కదా, ఫరీదాబాద్ నుంచి తీసుకెళ్లి జమ్మూ కాశ్మీర్ తీసుకెళ్లారు సార్, ట్రక్కుల్లో తీసుకెళ్లారని చెప్తున్నారు. ఎందుకంటే ఒరిజినేషన్ అక్కడే పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ కట్టింటారు కాబట్టి అక్కడ నుంచే అని. ఈ కలెక్ట్ చేసేటప్పుడు మంచి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు తీసుకోకుండా కలెక్ట్ చేయడం ఇప్పుడు వెరీ సింపుల్. ఏమంటే ఎక్కడో విన్నాను, ఈ శాంపుల్ కలెక్ట్ చేసేటప్పుడు శాంపుల్ ప్యాక్ చేసి స్టెప్లర్ ఉంది కదా, స్టెప్లర్, ఆ స్టెప్లర్ కొట్టి సీల్ చేయాలని చూశారు. ఓకే ఓకే. అంటే బట్ ఇక్కడ స్టెప్లర్ కొట్టారా లేదా అనేది బయటికి రాలేదు. ఆ ఫ్రిక్షన్ కి హీట్ వల్ల ఇది బ్లాస్టెడ్. ఓకే ఓకే. సో వీళ్ళు
ఇప్పుడు అట్లన్నా జరిగిందా? లేదు అంటే సీల్ వేసేటప్పుడు పక్కన క్యాండిల్ ఉంటుంది, వేడి చేస్తారు. ఆ సీలు పోలీస్ స్టేషన్ లేక SHO సీల్ ఉంటుంది. ఆ సీల్ వేసేటప్పుడు అంటే ఆ హీట్ సబ్స్టెన్స్ దాని మీద పడి, అంటే ఏదైతే శాంపుల్ కలెక్ట్ చేశారో దాని మీద ఈ మామూలుగా లక్క లాంటిది కలిపి సీల్ చేస్తారు. ఆ సీల్ చేసేటప్పుడు అది ఎక్కువ కాలి దాంతో పాటు కాలుతా ఉంటుంది, ఆ లక్క కూడా దాని ఫ్లేమ్స్ వస్తా ఉంటాయి. అట్లా ఏమన్నా లోపల ఉండే సబ్స్టెన్స్ కూడా అంటుకొని ఏముందిలే మామూలు అంటే దాని గురించి తెలియని వాళ్ళు లేదా తొందరపాటుగా పోవా నువ్వు సీల్ చేసుకున్నప్పుడు అంటారు జనరల్ గా చాలా మంది. కాదు సార్, రెడ్డి గారు మీరు చెప్పినట్టు కడప నాటు బాంబులు మోడల్ వేరు, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో టెర్రరిస్టులు వాడుతున్న అమ్మోనియం నైట్రేటు వీటి కథ వేరు. అంటే ఇప్పుడు కూడా ఇంకా మనం మీరు పనిచేసినప్పుడు 30-40 ఏళ్ల క్రితం పద్ధతులే ఫాలో అవుతున్నారు అనుకోవాలా? ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ ఎస్పెషల్ ఏదో మారుమూల పల్లెటూరులో పోలీసులు కాదు సార్, జమ్మూ కాశ్మీర్లో అందులో ఇంత సంఘటన జరిగిన తర్వాత దానికి NIA ఉంది, NSG వాళ్ళు ఉన్నారు, ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు ఉంటారు. అసలు ఇంత బల్క్గా మెటీరియల్ సరే FIR అక్కడ కట్టుండొచ్చు, షిఫ్ట్ చేయొచ్చా? షిఫ్ట్ చేసేటప్పుడు ఇది ఎలాంటి మెటీరియల్, దీని జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నారా? అసలు వాళ్ళకి ఆ ప్రొటెక్షన్, ఇప్పుడు బాంబు స్క్వాడ్ వాళ్ళకి ఏదో కొన్ని ప్రత్యేకమైన డ్రెస్సులు ఉంటాయని చెప్తారు, అలాంటి డ్రెస్సులు కూడా లేవని చెప్తున్నారు అక్కడ, మామూలు యూనిఫామ్లు వెళ్ళారని చెప్తున్నారు వాళ్ళు. ఏమన్నా నాకు నేను వాట్ ఐ కుడ్ ఏబుల్ టు గెస్ అండ్ మామూలుగా ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు 3 శాంపుల్స్ తీసేపోయా అని చెప్తుంటారు. చెప్పినప్పుడు సీళ్లు వేసేటప్పుడు అది తప్ప మామూలుగా పేపర్ లో లాగా పొట్లాలు కడితే ఎక్స్ప్లోజ్ కాదు, ఎనీ ఎక్స్ప్లోజ్. ఇది ఏమైందంటే పెద్ద మెటీరియల్ లో నుంచి శాంపుల్స్ 5 గ్రాముల పొట్లాలు 3-4 యాక్చువల్ గా ఈ బాంబులు కానీ నార్కోటిక్ డ్రగ్స్ కానీ 3 శాంపుల్స్ కానీ 4 కానీ తీసుకుంటారు. ఎందుకంటే ఒక శాంపుల్ పోలీస్ స్టేషన్ లో పెట్టడానికి, ఒకటి FSL కి, ఒకవేళ FSL పంపించేటప్పుడు మధ్యదారులో చాలా సందర్భాల్లో కొందరు ఆతంకవాదులు మధ్యలో తెచ్చే కానిస్టేబుల్ చంపిన సందర్భాలు ఉన్నాయి. అందువల్ల ఎక్స్ట్రాగా ఒక శాంపుల్ పెడతారు. బహుశా అది తీసేటప్పుడు జాగ్రత్త వహించని కారణంగా ఇట్లా సీల్ వేస్తారు కదా, ఆ సీలు అంటుకొని మిగతా ఎక్స్ప్లోజ్ ఆయన సీల్ వేసేవాడు పక్కన తీసుకొని వచ్చి దూరంగా, మామూలుగా యాక్చువల్ గా ఎక్స్ప్లోజ్ ఎక్కడైనా ఉంటే దాని నుంచి అట్లీస్ట్ 20 మీటర్ దూరంలోనే సీల్స్ వేయాలి. అట్లా లేకుండా అక్కడే పక్కన మెటీరియల్ ఉంటే అక్కడే సీల్ వేసింటారు. సో ఈ హీట్ కి ఇది అంటుకొని ఉంటే అది కూడా అంటుకొని ఎక్స్ప్లోషన్ అయింటుంది. దట్ మస్ట్ బి ది థింగ్ అని నేను అనుకుంటాను. ఏది ఏమైనా చాలా దురదృష్టకరం. ఎవరైనా హ్యాండిలర్ ను పిలిచి ఆ శాంపిల్స్ కలెక్ట్ చేసి దూరంగా తీసుకెళ్లి సీల్ చేయాల్సిందే, ఆ విధంగా చేయలేదు. అందువల్ల అందులో చాలా 300 క్వాంటిటీ ఎక్కువ ఉంది సార్, చాలా 100 కిలోల క్వాంటిటీ అది. దానివల్ల ఏమైపోయింది, ఒకేసారి ఎక్స్ప్లోషన్ అయి దాదాపు 8-10 మంది చనిపోవడం జరిగింది. ఇక్కడ నేను కాదు రెడ్డి గారు, మీరు చూస్తా ఉన్నారు టెర్రరిస్టులేమో లేటెస్ట్ టెక్నాలజీ వాడుతున్నారు, వాళ్ళు రోబోస్ వాడుతున్నారు, డ్రోన్స్ వాడుతున్నారు, రాకెట్ లాంచర్లు తయారు చేశారని చెప్తున్నారు. ఇవాళ మనం చాలా సందర్భాల్లో ఈవెన్ రోబోస్ కూడా ఉన్నాయి, ఈ బాంబు ఏదైనా పేలుతున్నప్పుడు డిఫ్యూజ్ చేయడానికి రోబోస్ని వాడుతున్నారు మనుషులు కాకుండా అని చెప్తున్నారు. పెద్ద కాస్ట్లీ కూడా కదా, అవన్నీ చీప్ అయిపోయింది టెక్నాలజీ వల్ల. అలాంటిది ఇక్కడ శాంపుల్ కలెక్షన్కి మనుషులు ఎందుకు పంపారు, రోబోస్ లాంటివి మరొకటి కాకుండా? అంటే అడ్వాన్స్ అవ్వాల్సినంత మనం అవ్వట్లేదా? ఇప్పుడు మామూలుగా కొంచెం జాగ్రత్త తీసుకుంటే ఏముంది, అక్కడ నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేసుకొని సీలింగ్ ప్రాసెస్ దూరంగా 20-30 మీటర్ల దూరంలో అది శాంపిల్స్ సీల్ చేసి ఉంటే ఒకవేళ ఎక్స్ప్లోషన్ అయినా దీన్ని అంటుకొని ఉండదు. 20 మీటర్ అది ఆ జాగ్రత్త వహించక ఎవరో తెలియని వాళ్ళకి అప్పచెప్పినట్టుంది. రిక్రూట్ కానిస్టేబుల్స్ చాలా తప్పు. చాలా సందర్భాల్లో ఇప్పుడు మనకి అంతెందుకు బాంబుల శివారెడ్డి మధ్యరప్పుడు కూడా వెంకటేశ్వర లాడ్జిలో మనం బాంబులు పెట్టింటే తీస్తే ఒకడు కానిస్టేబుల్ ని సీజ్ చేయమంటే ఉండబోయాను పెద్దవాడు అందరు కంపులు మునిగిపోతాయని చెప్పి అది వాళ్ళు ఏం చేశారు, బాంబులు విడివిడిగా చక్కెర పెట్టి కింద కాటన్ వేసి దాంట్లో బాంబులు పెట్టి దానిపైన చక్కెర వేసుకొని వచ్చారు. వీళ్ళు టఫ్ అని
తప్పని చేపడితే చెప్పిన చేతులు ఎగిరిపోతారు బాబు, నువ్వు పక్కకి రా అని ఓకే నెమ్మదిగా దాంట్లో నీళ్లు పోసి చక్కెరలో బాంబుల్ని నెమ్మదిగా డిఫ్యూజ్ చేసినాము. అట్లా వీళ్ళకు ఎవరైనా ఇప్పుడు ఎవరికైనా అంటే నెగ్లిజెన్స్ 100% ఇది షియర్ నెగ్లిజెన్స్ ఆఫ్ పోలీస్. అండ్ ఒకటి జాగ్రత్తలు తీసుకోకపోవటం, బాంబే కదా మా శాంపుల్ కలెక్ట్ చేస్తే ఎక్స్ప్లోజివ్స్ ఏమీ లేవు కదా అనే విధంగా ఎవరో తెలియని అంటే దీని గురించి అస్సలు నాలెడ్జ్ లేని వ్యక్తులు దీన్ని హ్యాండిల్ చేసి ఉంటారు. అందువల్ల ఈ విధంగా జరిగింది. ఇంకోటి కూడా చెప్పండి రెడ్డి గారు. అదే కాదు మనం చాలా సందర్భాల్లో ఇది ఐ థింక్ తాడిపత్రిలో జరిగింది 1991-92లో తాడిపత్రిలో జరిగింది. ఈ బాంబులు అన్ని తీసుకొని వచ్చిన తర్వాత ఆ ప్యాకింగ్ చేసి డిఫ్యూజ్ చేసి పంపించేటప్పుడు ఒక ఎట్టి తలారి అని ఉంటారు, ఆ తలారికి చెప్తాడు ఆ బాంబుని ఏదో పక్కకు పెట్టి నీళ్ల బకెట్ లో పెట్టమంటే వాడు గట్టిగా పట్టుకొని యువతలకేస్తే చేతిలోనే పేరు చేయగిరిపోతుంది. సో ఆ విధంగా అజాగ్రత్త అంటే బీయింగ్ ఏ పోలీస్ ఆఫీసర్, అరే మనం సీళ్లు కలెక్ట్ చేస్తున్నాము, బాంబ్ బ్లాస్ట్ కు సంబంధించిన వాళ్ళు లేకపోతే ఎఫ్ఎస్ఎల్ వాళ్ళు ఫారెన్సిక్ ల్యాబొరేటరీ వాళ్ళు ఉంటారు. ఇంకొక విషయం కూడా రెడ్డి గారు ఇంకొక విషయం కూడా చెప్పండి. ఇప్పుడు ఇంత పెద్ద మొత్తంలో ఒక చోట ఉన్నప్పుడు ఎఫ్ఐఆర్ ఎక్కడ కట్టారో అక్కడికి తీసుకుపోవటం అవసరమా, లేదు దాన్ని ఇది డేంజర్ అనుకున్నప్పుడు శాంపుల్స్ అక్కడే కలెక్ట్ చేసి మిగతాది అక్కడే డిఫ్యూజ్ చేసి ఉండొచ్చు కదా. అలా చేయరా? ఖచ్చితంగా ఎంత క్వాంటిటీ అయినా అక్కడికి తీసుకెళ్లాల్సిందేనా? జనరల్ గా మదర్ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి అక్కడ నుంచి శాంపుల్ కలెక్ట్ చేసి కోర్టు ఏమంటుందో, ఇప్పుడు కోర్టు ఇప్పుడు సీజర్ చేసిందంతా నమ్మాల్సిన పని లేదు కదా. ప్రొడ్యూస్ బిఫోర్ మీ అంటాడు అనుకో జడ్జి, అప్పుడు ఏం చేస్తాం? నేను అదే అన్నాను సార్, అక్కడే అవి లొకేషన్లో ఎక్కడైతే వాటిని ఐడెంటిఫై చేశారో, అంటే క్వాంటిటీ ఎక్కువ కాబట్టి నేను అనేది కావాల్సిన శాంపుల్స్ అక్కడే తీసుకొని కావాలంటే జడ్జి గారిని పిలిచి శాంపుల్ కలెక్షన్ చేసుకొని మిగతాది అక్కడే డిఫ్యూజ్ చేస్తే అసలు ఇంత ప్రమాదం జరిగేది కాదేమో కదా. అవును కరెక్టే, కానీ స్పెషల్ పర్మిషన్ తీసుకొని ఉండొచ్చు. సో మచ్ ఉందండి. ఎందుకంటే జనరల్ గా మనము దొంగతనమైన సొమ్ము గాని ఏదైనా తుపాకులు గాని ఆ కోర్టులో మాకు సేఫ్టీ లేదంటే పోలీస్ స్టేషన్ లో భద్రపరిచి ఆ ట్రయల్ సందర్భంలో ట్రయల్ జరిగేటప్పుడు దానిని ఎంఓగా బయట చూపించడానికి తీసుకెళ్తారు. అప్పుడు కూడా ఇట్లా ఎక్స్ప్లోజివ్స్ ఏమన్నా ఉంటే ఓన్లీ ఫోటోస్ సబ్మిట్ చేస్తారు, ఎఫ్ఎస్ఎల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తారు. ఆ విధంగా చేసిండొచ్చు. స్పెషల్ పర్మిషన్ కెన్ బి టేకెన్. ఇది డిఫ్యూజ్ చేస్తామండి, సో మచ్ ఆఫ్ ఇది ఉంది, ఇది మీరు బిల్డింగ్ లో ఎక్కడైనా పెట్టినా ఆ బిల్డింగ్ పేలిపోయి అట్లా డిఫ్యూజ్ చేసి దాన్ని శాంపిల్స్ కలెక్ట్ చేసి పంపించిండొచ్చు. ఏదో స్ట్రేంజ్ గానే ఉంది. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి, మళ్ళీ తీసుకుంటాను రెడ్డి గారు మీ వాయిస్. వెంకట్ నాయక్ గారు, ఇక్కడ అంటే మనకి కామన్ మ్యాన్గా మనకి అర్థమవుతున్న చిన్న చిన్న అంశాలు, అది రైటా రాంగా మనం డిసైడ్ చేస్తామని కాదు, కానీ ఇలాంటి ఇంత పెద్ద క్వాంటిటీ ఉన్నప్పుడు ఆ 2900 కేజీలు కూడా ఎక్కడుందో మనది, ఇప్పుడైతే 360 కేజీలు బ్లాస్ట్ అయిందంటా ఉన్నారు. ఇంత పెద్ద క్వాంటిటీ ఉన్నప్పుడు దాన్ని క్యారీ చేయటం అవసరమా? పర్మిషన్లు తీసుకునే ఆ వెసులుబాటు లేవా? రెండవది ఆ శాంపుల్ తీసేటప్పుడు ఆ జాగ్రత్తలు తీసుకోలేదని ఇప్పుడు వారు చెప్తా ఉన్నారు. వారి హయాంలో ఉన్న నాటు బాంబుల టైంలో ఎలాంటి టెక్నిక్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎలాంటివి ఉన్నాయి, ఇప్పుడు ఎంత టెక్నాలజీ వచ్చింది, వీటిని పరిగణలోకి తీసుకున్నారా లేదు? ఎందుకంటే టెర్రరిస్ట్ పేల్చిన దానిలో 11 మంది చనిపోతే ఇక్కడ జరిగిన దురదృష్టకర సంఘటనలో 9 మంది చనిపోయారు సార్. మనం చూస్తూ ఉన్నాం. చాలా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం కూడా జరిగింది. ఈ జాగ్రత్తలతో పాటుగా ఇప్పుడు ఈ అల్ఫలా యూనివర్సిటీ గురించి మనం మాట్లాడుతున్నాం. దశాబ్దాలుగా యూనివర్సిటీ నడుస్తుంది, అక్కడ డాక్టర్లు ఉత్పత్తి అవుతున్నారు, బయటకు వస్తూ ఉన్నారు, వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఆ యూనివర్సిటీ ఇర్రెగ్యులరిటీస్ గురించి ఇప్పటిదాకా ఎక్కడా ఒక్క వార్త రాలే మనకి. వాళ్ళు ఫీజులు అడ్డగోలుగా కలెక్ట్ చేశారని, మనీ లాండరింగ్ పాల్పడ్డారని, లేదా మరొకటి అక్రెడిటేషన్ ప్రాపర్గా లేదని, ఇవన్నీ సంఘటన జరిగిన తర్వాత కార్నర్ చేస్తే చాలా డొల్ల బయటపడతా ఉంది. ఆ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, జాతీయ స్థాయిలో బీజేపీ ప్రభుత్వం ఉంది. మైనారిటీ కాలేజీల మీద ఇవాళ దేశంలో జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చిన వాళ్ళందరి మీద ఫోకస్ పెట్టారని జమ్మూ కాశ్మీర్ సీఎం మాట్లాడుతున్నారు. నేను జమ్మూ కాశ్మీర్ నంబర్ ఉన్న వెహికల్లో వెళ్ళాలన్నా కూడా భయపడుతున్నాను. కాశ్మీర్ నుంచి వచ్చిన ముస్లిమ్స్ అంటే వాళ్ళని ప్రత్యేకంగా చూస్తున్నారు, అనుమానిస్తున్నారన్న వాదన ఆయన చెప్తున్నారు. ఎప్పటి నుంచో ఈ పద్ధతి ఉందని.
ఇంత జరుగుతున్నా ఇక్కడ ఇంత 70% అక్కడ జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చిన ముస్లిమ్సే ఫ్యాకల్టీగా ఉన్నారని చెప్తా ఉన్నారు. సరే అది పక్క పెడితే అసలు ఒక యూనివర్సిటీ డీమ్డ్ యూనివర్సిటీ లాంటిది దానికి 400 కోట్లు అక్రమంగా తరలిచ్చారు, ఇవాళ ఈడీ రైడ్ చేస్తుంది. ఎలా అర్థం చేసుకోవాలి? శ్రీనివాస్ గారు, మీకు, కిషోర్ గారికి, లక్ష్మీనారాయణ గారికి, రెడ్డన్న గారికి నమస్కారం. ఇప్పుడు జీరో టాలరెన్స్ టు ఏది టెర్రరిజం అనేది బీజేపీ తీసుకున్న నినాదం. ఆ నినాదంలో భాగంగా ప్రతి ఎన్నికల్లోని ఆ నినాదాన్ని వాడుకుంటున్నారు. ఆ నినాదాన్ని బేస్ చేసుకుని ఎలక్షన్ లో వాళ్ళు కూడా థ్రైవ్ అవుతున్నారు, సస్టైన్ అవుతున్నారు. సరే, అది సెకండరీ, అది పొలిటికల్ యాంగిల్. కొంచెం నేషన్ ఇంటిగ్రిటీ విషయాన్ని వచ్చినప్పుడు సార్ ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఏదైతే అంటే మీరంతా టెక్నికల్ పాయింట్ చెప్పారు, దానికి నేను ఒక చిన్న మాట చెప్పదలుచుకుంటాను. చెప్పండి. ఇప్పుడు సారాయి వంటకం అనేది మీకు ఐడియా ఉండుంటుంది సార్. సారా వండడంలో పట్టిక బెల్లం రెండు ఉంటాయి. పట్టిక అనేది వేరు, బెల్లం అనేది వేరు. ఇవి రెండు కలిసినప్పుడే సారాయి వంటకం జరుగుతుంది. కానీ పట్టికను మనం వేరుగా తీసుకురావచ్చు, బెల్లాన్ని కూడా వేరుగా తీసుకురావచ్చు. సో ఒక పదార్థాన్ని ఒక చోట నుంచి ఇంకో చోటికి తీసుకెళ్లడం కోసం దాన్ని డిస్మాంటిల్ చేసుకుంటూ కూడా తీసుకెళ్లొచ్చు. సో అది పెద్ద ఇదిగా ఉండదు. అయితే నేనేమంటున్నా అంటే సార్, అంటే నేషనల్ లెవెల్లో డిఫెన్స్, అదే విధంగా హోమ్ మినిస్ట్రీ రెండు చాలా కీలకమైన అంశాలు అనుకున్నప్పుడు వీటి కీన్ అబ్జర్వేషన్ అని ఉండాల్సిన అవసరం ఉంటుంది. అవన్నీ ఏం ఉండకుండా కేవలం జీరో టాలరెన్స్ టెర్రరిజం అని చెప్పి నినాదానికే పరిమితం చేసి ఆ రోజు ఢిల్లీలో ఏది బ్లాస్ట్ జరిగిన తర్వాత సార్ ఆ అంశాన్ని బయట పెట్టడంలో కూడా, బీహార్ ఎలక్షన్ ఒక పక్క జరుగుతున్నాయి, ఆ అంశాన్ని బయట పెట్టడం కూడా మీమాంసాలు లెక్క పెట్టిన సందర్భాలు ఉన్నాయి. టెర్రరిస్ట్ అటాక్ అన్న పదం రాలా, అది రెండో రోజు సాయంత్రానికి ఎప్పటికో వచ్చింది. రాలేదు సార్. అంటే ఎట్లా బయట పెట్టాలి, దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి సార్. మనం చూసినాం ఏ ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత ప్రతి బంకుల దగ్గర హోర్డింగ్ల మీద గౌరవ నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు హోర్డింగ్ల మీద కనపడ్డారు. పైన టోపీ పెట్టుకున్నారు, చేతిలో గన్ను పట్టుకున్నారు, కళ్ళజోడు పెట్టుకున్నారు. సరే, ఓకే. అంటే రాజకీయ కాదు వెంకట్ గారు, ఇది వాళ్ళని తీసుకుంది కూడా పాలిటిక్స్ నేను మాట్లాడలేను. ఓకే సార్, నేను పాలిటిక్స్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనం మనతో మాట్లాడుతూ ఇప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఎగ్జాక్ట్ నా చర్చ అదే. ఇవాళ చేతులు కాలేక ఆకులు పట్టుకుంటున్నాం అన్నదే పాయింట్. చెప్పండి. ఇంకా అదే అంటున్నా సార్. ఇప్పుడు నేను మళ్ళీ టాపిక్ వస్తున్నా, కొంచెం మీరు చేయనివ్వండి సార్. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు జైషే మహమ్మద్ సంస్థ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉందని చెప్పి కిషోర్ గారు చెప్తున్నారు. అయితే ఆపరేషన్ సింధూర్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అన్నారు. ఈ దేశంలో ఏ టెర్రర్ అటాక్ జరిగినా కూడా ఆపరేషన్ సింధూర్ అనేది మళ్ళీ ఏది సింధూర్ ఆపరేషన్ సింధూర్ పేరుతో మళ్ళీ రిటాలియేట్ అవుతామని చెప్పారు. మరి చెప్పినప్పుడు ఈ రోజు జరిగిన ఈ తీవ్రవాద చర్య ఏదైతే ఉందో అది జమ్మూ. హలో వెంకట్ నాయక్ గారు, మీ వాయిస్ ఫ్రీజ్ అయింది. హలో వెంకట్ నాయక్ గారు, ఫ్రీజ్ అయింది సార్. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఒకసారి లక్ష్మణ్ గారు. వెంకట్ నాయక్ గారు చెప్పండి సార్. మీ వాయిస్ ఫ్రీజ్ అయింది, మళ్ళీ తీసుకుంటాను వెంకట్ నాయక్ గారు. బహుశా మీరు ట్రావెల్ చేస్తున్నట్టున్నారు, వెహికల్ ఒక చోట ఆపండి. లక్ష్మణ్ గారికి ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే, ఇప్పటిదాకా జమ్మూ కాశ్మీర్ గురించి కూడా మనం దశాబ్దాలకు వింటూ వచ్చింది. అక్కడ ఉపాధి లేక, వాళ్ళకి పని లేక, డెవలప్మెంట్ లేక టెర్రరిజం వైపు అట్రాక్ట్ అవుతున్నారని దశాబ్దాలుగా పార్టీలన్నీ చెప్తా ఉన్నాయి. ఆ డెవలప్మెంట్ మేము తీసుకొస్తామని బీజేపీ చెప్తోంది. కానీ వీళ్ళు సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు, కార్డియాలజిస్టులు, లేకపోతే జనరల్ మెడిసిన్ చేసిన వాళ్ళు, సర్జన్లు, ఇలాంటి వాళ్ళు ఈ భావజాలానికి ఇంకా లోన్ అవుతూనే ఉన్నారు. ఆఖరికి ఆత్మాహుతి దాడులుగా కూడా మారుతున్నారు. ఇప్పుడు కొత్తగా ఫిదాయి అని చెప్పి ఇంకొక వింగ్ ఏదో స్టార్ట్ చేస్తున్నారు. దానికి డబ్బులు కలెక్షన్ కూడా మొదలుపెట్టారు జైషే మహమ్మద్ అని ఇప్పుడు ఒక వార్త వచ్చింది పత్రికలు. ఆల్రెడీ ఆన్లైన్లో పాకిస్తాన్ కరెన్సీలో కలెక్ట్ చేస్తున్నారు, ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేస్తున్నారు. అంటే ఈ భావజాలానికి లోన్ అవుతూ ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, ఈ దేశంలో డాక్టర్లు అయిన వాళ్ళు కూడా దానికి అయ్యే పరిస్థితి ఉంటే ఎక్కడ లోపం ఉంది లక్ష్మణ్ గారు? అలా పరిపాలన వ్యవస్థ జవాబుదారితనంతో పాటు పారదర్శకంగా వ్యవహరించకపోతే ఇటువంటి టెర్రరిస్టు ఉద్యమాలను అరికట్టడం చాలా కష్టం. ఓకే, ఎందుకు ఈ మాట అంటున్నా అంటే 370 ఆర్టికల్ రద్దు చేశాక అక్కడ ఉద్రిక్తతలు జమ్మూ కాశ్మీర్లో ఉన్నాయని అందరం తెలుసు. ఎన్నికలు జరిగాయి, ఎన్నికల్లో ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళను ప్రజాస్వామ్యంలో అంతర్భాగం చేసి, అభివృద్ధిలో భాగస్వాములు చేసి
జమ్మూ కాశ్మీర్ ప్రజానీకాన్ని, ప్రధానంగా కాశ్మీర్ ప్రాంత ప్రజానీకాన్ని అవును భారతదేశంలో మేము అంతర్భాగమే అనేటువంటి ఒక బలమైనటువంటి అభిప్రాయాన్ని వాళ్ళలో ఇన్కల్కేట్ చేయాలి, కాదు కుల్పాలి. ఈరోజు ఎలక్టెడ్ గవర్నమెంట్ కింద ముందు మీరు ప్రస్తావించారు, ముఖ్యమంత్రి నాకేమీ తెలియదు అనేటువంటిది. ఒక సందర్భంలో ఆయన ఎక్కడో నిరసన తెలియజేయడానికి పోతుంటే ముఖ్యమంత్రిని కూడా ఎక్కడికి పోకుండా హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన గోడ దూకిపోయినటువంటి ఘటనలు, గేట్ దూకిపోయినటువంటి ఘటనలు. అంటే నేనేమంటున్నానంటే విశ్వాసంలోకి తీసుకోవాలి ఎలక్టెడ్ గవర్నమెంట్. ఆ ఎలక్టెడ్ గవర్నమెంట్ ను కూడా ఈరోజు దూరంగా పెట్టేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇంకా ప్రజల్ని ఏ విధంగా విశ్వాసంలోకి తీసుకుంటారు? వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళు డాక్టర్లే కాదు, గతంలో ఇంజనీర్ సాంకేతిక ఉన్నటువంటి వాళ్ళే టెర్రరిస్టులకి వెళ్ళారు, రిక్రూట్ అయ్యారు, పాకిస్తాన్కి వెళ్ళారు, ట్రైనింగ్ పొందారు, తిరిగి వచ్చి దుశ్చర్యలకు పాల్పడ్డారు. మనం ఇదేమి కొత్తగా ఇవాళ డాక్టర్ల గురించే మాట్లాడుకునేది కాదు. పెద్ద నోట్ల రద్దు అనేటువంటి సందర్భంలో టెర్రరిస్టులకి ఆర్థిక మూలాలపైన దెబ్బ కొట్టాలి, వాళ్లకు డబ్బులు చేరకుండా చేయాలి, వాళ్ళని కంట్రోల్ చేయాలంటే, నిర్మూలించాలంటే అని ఒక లక్ష్యం పెట్టుకోవడం జరిగింది. వాళ్ళకు నిధులు ఏ విధంగా పోగైతున్నాయి, చేరుతున్నాయి, వాళ్ళు ఏ విధంగా సస్టైన్ అవుతున్నారు ఆర్థికంగా, ఇవన్నీ ఈ పనులన్నిటినీ ఏ డబ్బు లేకుండా, ఏమి లేకుండా, ఏ సహకారం లేకుండా దేశాల నుంచి వస్తున్నాయా, లేకపోతే దేశంలోనే వాళ్ళ సానుభూతి పరుల నుంచి సమీకరించుకుంటున్నారా? ఏ రూపంలో ఏ ఛానల్లో వచ్చినా వాటిని అరికట్టేటువంటి వైపున ప్రభుత్వం ఒక నిరంతరాయ ప్రక్రియ. అది ఏదో ఒక 10 రోజులు ఘటన జరిగినప్పుడు వెంటనే మీదబడి ఏదో పెరుగు పదార్థాలను సీజ్ చేయడమో, ట్రాన్స్పోర్ట్ చేయడమో, అవి మళ్ళా పేలి ఇచ్చేయడమో కాదు. ఈరోజు ఆపరేషన్ సింధూర్ వల్ల అటువైపు మన శత్రువు ఘోరంగా దెబ్బతిన్నాడు, అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. మనం వాటిని గురించి మాట్లాడుకుంటున్నాం. మరి అవంతా జరిగిన తర్వాత మరింత కక్ష పెంచుకొని భారతదేశం మీద ఎక్కడో ఒక చోట దొంగ దెబ్బ కొడతారు అనేటువంటి అప్రమత్తత ఉండాలి కదా. ఆ అప్రమత్తత లోపించడం వల్లనే ఢిల్లీకి ఈరోజు ఫరీదాబాద్ ఎక్కడండి, ఎక్కడుంది అది? ఢిల్లీలో అంతర్భాగమే. మరి అక్కడ కాలేజీ, యూనివర్సిటీ వాళ్ళకు నిధులు ఎలా వస్తున్నాయి, ఏం చేస్తున్నారు, ఫేక్, ఇవన్నీ కూడా ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాటిని ఏదో వార్ ఫుటింగ్ మీద మేము ఇవన్నీ బయటికి తీస్తున్నామని చెప్పడానికి ఉపయోగపడుతుంది. కానీ అంతకుముందు ఏం చేశారు? ఈ దేశంలో ఎన్ని ఉన్నాయి అలాంటి ఫేక్ యూనివర్సిటీస్, ఫేక్ డిగ్రీస్ ఎంతమందికి ఇస్తున్నారు, వాటి యొక్క కార్యకలాపాలు ఏంటి? ఇవాళ ప్రక్షాళన చేయాల్సినటువంటి ప్రభుత్వం ఇవాళ అప్రమత్తంగా లేకపోతే ఇటువంటివే జరుగుతుంటాయి. రైట్ సార్, మళ్ళీ వస్తాను లక్ష్మణ్ గారు. ఒకసారి ఒక్క మాటే, వెంకట్ గారు మీ దగ్గరికి వస్తున్నాను. మీరు ఇందాక వాయిస్ బ్రేక్. రెడ్డన్న గారు ఒక్క మాట చెప్పి ఆయన అన్నారు, మరి అప్రమత్తంగా లేకపోవడం వల్లనే ఇది జరిగాయని. అలాగే బాంబులను చీట్ చేయడంలో, నిర్వీర్యం చేయడంలో వాళ్ళు పాటించిన పద్ధతులు, టెక్నాలజీ ఇప్పుడు చాలా అందుబాటులోకి వచ్చినటువంటి నేపథ్యంలో మరింత ట్రైనింగ్, శిక్షణ పొందినటువంటి పర్సనీలు ఉన్నప్పుడు ఎందుకు అంత భారీ స్థాయిలో ఉన్నటువంటి ప్రేలుడు పదార్థాన్ని ఇక్కడ నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు తీసుకెళ్లడం అనేటువంటిది మనం చూసాం. అంతకు ముందు భద్రతా దళాలు, బిఎస్ఎఫ్ వాళ్ళు పోతుంటేనే వ్యాన్ల మీద దాడి చేసి చంపేశారు. మరి అలాంటప్పుడు అలాంటి ప్రాంతానికి పేలుడు పదార్థాన్ని ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? అందువల్ల వైఫల్యం కనిపిస్తుంది. మళ్ళీ వస్తాను లక్ష్మణ్ గారు మీ దగ్గరికి. ఒకసారి వెంకట్ గారు, ముఖ్యమంత్రి ఇంకొక మాట కూడా అన్నారు. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒక నేషనల్ ఈ సంఘటన జరిగిన తర్వాత, అంటే వాళ్ళకి ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పారు చూడండి, ఈ దేశంలో మమ్మల్ని భాగం అన్న భావన కలిగించట్లేదు అన్నదానికి ఒక జాతీయ మీడియా యాంకర్ ఇలాగే అడిగాడు ఆయన్ని, మీరు ఎందుకు ఈ ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత నిరసన ప్రదర్శనలు, రోడ్డు మీద క్యాండిల్ ర్యాలీలు, సంఘీభావంగా ఇవి చేయలేదని ఆయన చాలా సీరియస్గా చెప్పాడు. పెహల్గావ్ సంఘటన జరిగినప్పుడు కాశ్మీర్ మొత్తం రోడ్డు మీదకి వచ్చింది.
ఢిల్లీ సంఘటన జరిగిన తర్వాత దేశంలో నాకు కూడా ఇంక్లూడింగ్ మైసెల్ఫ్ పెద్దగా ఎక్కడ జనం కొవ్వొత్తుల ప్రదర్శన మరొకటో చేయలే. మరి బీహార్ ఎన్నికల మూడ్లో ఉన్నారా, దేశంలో పహల్గామ్ ఇన్సిడెంట్కి వచ్చినంత స్పందన దీని మీద రాలా. ఆయన అదే చెప్పాడు, మీరు మళ్ళీ మళ్ళీ నన్నే ఎందుకు అడుగుతారు, మళ్ళీ మళ్ళీ నేనే ఎందుకు ప్రూవ్ చేసుకోవాలి, నేను ఈ దేశస్తుడిని, నాకు దేశభక్తి ఉందని, మీరు మిగతా వాళ్ళు ఎందుకు అడగరు అని చెప్పి అడుగుతా ఉన్నాడు. అంటే అక్కడ ప్రజలకి ఇది నాది అన్న భావన కలిగించడంలో ఎక్కడన్నా మన వైఫల్యం ఉందా? సార్ ఒక మాట ఏంటంటే ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ లో కనుక బ్లాస్ట్ జరిగితే అది 100% టెర్రర్ అటాక్ అని మనం కంక్లూజన్కి వచ్చేస్తాం. ఓకే. కానీ ఢిల్లీలో జరిగినప్పుడు మాత్రం కంక్లూజన్కి రాలేకపోయినాం. ఓకే. రాలేకపోవడానికి వాళ్ళ ఒక పర్సెప్షన్ బిల్డ్ చేసిరా, లేకపోతే దాన్ని త్వరితగతిన ఇన్వెస్టిగేట్ చేయలేదా, అవన్నీ సెకండరీ. కానీ నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నా, ఒక సామాన్యుడుగా అడగదలుచుకున్నా సార్. సార్ ఇప్పుడు ఏది ఆపరేషన్ సింధూర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మళ్ళీ పాకిస్తాన్ నుంచి కనుక దాడులు జరిగితే స్టార్ట్ అవుతుంది. ఇన్ కేసు ఆర్టికల్ 370 అనేది రద్దు వల్ల జమ్మూ అండ్ కాశ్మీర్ లో పీస్ ఏర్పడింది. ఆ పీస్ వల్ల మొత్తం దేశవ్యాప్తంగా జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి టెర్రరిజం అనేది రావట్లేదని చెప్పి ఒక కంక్లూజన్ కనుక మనం రాదలుచుకుంటే 100% ఇప్పుడు జరిగిన దాడి ఏదైతే ఉందో దానికి మూలం అయితే జమ్మూ అండ్ కాశ్మీర్ అయినా కావాలి, లేకపోతే పాకిస్తాన్ అయినా కావాలి. పాకిస్తాన్ అయితే మాత్రం ఆపరేషన్ సింధూర్ మళ్ళీ స్టార్ట్ చేయాలి. లేదు జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి కనుక అది మొత్తం స్టార్ట్ అయింది అనుకోండి, జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదని చెప్పి బీజేపీ ఒప్పుకోనైనా తీరాలి. అంటే నేను ఏమంటున్నా సార్, ఎంతసేపటికి ఇప్పుడు ఇందాక ప్రచారం అనే అంశం తీసుకురావడానికి కూడా ప్రధాన కారణం ఇదే సార్. సార్ టెర్రరిజం అటాక్ జరిగింది, దాని మీద మనం రిటాలియేట్ చేసినాం, దాన్ని కూడా ప్రచారంగా దేశంలో వాడుకోవాల్సిన అవసరం లేదు సార్. సార్ నేను ఒక సామాన్యుడు అడుగుతున్న విషయం, దాన్ని ప్రచారస్త్రంగా చేయాల్సిన అవసరం లేదు. నేనేమంటున్నా, ఢిల్లీలో అటాక్ జరిగింది, నిజంగా తీవ్రవాదులు అటాక్ అనుకున్నప్పుడు మోడీ గారు భూటాన్ వెళ్లాల్సిన అవసరం లేదు. 2013లో దిల్సునగర్ లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ విషయంలో, ఏది ముంబై తాజ్ హోటల్లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ విషయంలో ఆ రోజు ఏది మౌని అని మీరు పేరు పెట్టిన ఏదైతే మన్మోహన్ సింగ్ గారు ఉన్నారో, ఏది బాధితులను పరామర్శించారు, ఘటనా స్థలానికి పోయి ఏది చెక్ చేశారు, ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళని ప్రధాని కూడా వచ్చారండి. భూటాన్ నుంచి రాగానే ఫస్ట్ అక్కడికి వెళ్ళారు, హాస్పిటల్కి వెళ్ళారు, పరామర్శించారు. సరే, అంటే నేనంటుంది ఇప్పుడు ఈ ఇక్కడ వైఫల్యం, ఇప్పుడు ఇందాక రెడ్డిని గారు చెప్పారు, వెంకటనాయక్ గారు మీరు విన్నారు, అంటే చాలా ప్రోటోకాల్స్ 30-40 ఏళ్లతో పోల్చుకుంటే ఇప్పుడు మరింత పెరిగి ఉండాలి, ఇంత పెద్ద ఎత్తున దొరికినప్పుడు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకొని ఉండాలి. సత్యపాల్ మాలిక్ గారు ఏది లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్నారు జమ్మూ అండ్ కాశ్మీర్ కి. పుల్వామా దాడి జరిగినప్పుడు దానికంటే ముందే నేను హెచ్చరించిన నేను కొన్ని దళాలను మనం ఏర్పాటు చేయాలి, దాంతో పాటు కొన్ని ఏది ప్రివెంటివ్ మెజర్స్ మనం తీసుకోవాలని అనుకున్నప్పుడు తర్వాత వారు బయటకు వచ్చి బాధపడేంత అప్పటి వరకు మనకు తెలియదు, అరే పుల్వామా ఘటనలో ఇన్ని లోపాలు జరిగినాయని చెప్పి, లోపాలు ఉన్నాయని చెప్పిన పాపానికి ఆయన మీద కూడా దేశద్రోహి అనే ముద్ర వేసారు కదా సార్. ముందు లోపాలు చెప్తేనేమో దేశద్రోహి, తర్వాత కనుక బీజేపీ లోపాలు చెప్పినా కూడా దేశద్రోహి. అంటే దేశ రక్షణ కోసం మీరు పాటుపడండి, దేశ రక్షణ కోసం ముందుకెళ్ళాలంటే దేశద్రోహి అనే ముద్ర వేసినప్పుడు దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలండి, చాలా ఇంపార్టెంట్ సార్. ఒక మాట ఏంటంటే ఎంతసేపటికి గత ప్రభుత్వం చెప్పి, గత ప్రభుత్వం అంటే అప్పుడు అంత టెక్నాలజీ లేదు సార్ మనకు, ఇప్పుడు అంతా ఏ టెక్నాలజీ యూటిలైజ్ చేసుకుంటున్నాం మనం. మన రక్షణ వ్యవస్థ ఏది నింగిలో కానీ, లేకపోతే భూమిలో కానీ, అంటే ఏది నీళ్లలో కానీ, లేకపోతే ఏ రూపంలోనైనా మన రక్షణ దళ వ్యవస్థ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నదనే అంశాన్ని టెక్నాలజీ పెరిగే కొద్దీ ఇంకా మనం అప్గ్రేడ్ అవుతూ ఉన్నాం. అయినా సరే ఇలాంటి తీవ్రవాద దాడులకు ఇంకా మనం మినాయింపు కాకుండా ఉన్నామంటే ఎంతవరకు ఇది సార్. ఇంకో మాట కూడా చెప్తున్నా, ఇన్ కేసు ఇది కనుక పాకిస్తాన్ దాడి అని చెప్పి ఇది కనుక బయటకు వస్తే దానికి ఏది కేంద్ర ప్రభుత్వం చెప్పడానికి కూడా సిద్ధంగా లేదు. పాకిస్తాన్ కాదు సార్, మీకు పాకిస్తాన్ ప్రేరేపిత మీకు అర్థం కావట్లేదా? జైషే మహమ్మద్ మసూద్ అజర్ సొంత చెల్లెలు ఒక మహిళా వింగ్ నిర్వహిస్తుంది, ఆ మహిళా వింగ్కి ఈ డాక్టర్ షహీన్ భారతదేశ నాయకురాలుగా ఉన్నారు, మొత్తం వీళ్ళు టర్కీ వెళ్ళి వాళ్ళని కలిసి వచ్చారు, ఇవన్నీ కూడా వస్తున్నాయి కదా వెంకట గారు. పాకిస్తాన్ సంబంధం లేకుండా చెప్పండి సార్, ప్రకటించమని చెప్పండి. పాకిస్తాన్ తీవ్రవాద దాడిని ప్రకటించమని చెప్పండి, పాకిస్తాన్ తీవ్రవాద దాడికి ఆపరేషన్ సింధూర్ తో సమాధానం చెప్తామని చెప్పండి. ట్రంప్ ను దీంట్లో రానియకుండా చేయండి సార్. ట్రంప్ అనే వ్యక్తి అమెరికా నుంచి ఉన్న వ్యక్తి దీంట్లో రానియకుండా చేయండి. సో ఇదంతా ఒక ఇంటర్లైన్సింగ్ సిస్టమ్ సార్. నేను ఏమంటున్నా, ఎంత ఏది దౌత్యపరంగా భారతదేశం అనేది ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వము తనకున్న కొంతవరకు లాలుచి రాజకీయాలతో దేశ ప్రజలను మిస్గైడ్ చేస్తుందని మేము అంటున్నాం సార్. ఈ మాటతో మీరు ఏకీభవించకపోయినా దీని వెనకాల తీగలాగితే డొంక కదిలినట్టు ఒక వ్యవస్థ నడుస్తుంది సార్. దాన్ని బయట పెట్టడానికి ఎందుకు మొహమాట పడుతుంది అనేది మేము అడుగుతున్నాం. తీవ్రవాద చర్య అనేది కాశ్మీర్ నుంచైనా అయింది, లేకపోతే పాకిస్తాన్ నుంచి అయింది అని చెప్పండి. మంచి పాయింట్ అడిగారు మీరు, మంచి పాయింట్ అడిగారు కిషోర్ గారు. ఇదే ఇప్పుడు సరే జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు జరిగి నాకు తెలిసి ఇప్పటికి 4-5 ఏళ్ళు అవుతుంది. బట్
స్టిల్ అక్కడి నుంచి పెద్ద ఎత్తున తీవ్రవాదం వస్తున్నట్టుగా ప్రస్ఫుటంగా మనకు కనపడుతుంది. ఈవెన్ పెహల్గాం సంఘటన కూడా స్థానికులు ఎవరో వాళ్ళకి సహాయం చేయకుండా అక్కడ అంత పెద్ద ఎత్తున వాళ్ళు వచ్చి చేయగలిగే పరిస్థితి ఉండదు. సో ఆ వాతావరణాన్ని మార్చలేకపోతున్నాం అన్నది ఒక అంశం. లేదు పాకిస్తానే డైరెక్ట్గా చేసింది, ఎవరో ఒకళ్ళు ఇద్దరు బ్రెయిన్ వాష్ చేసుకుందంటే పాకిస్తాన్ మీద మాట్లాడారు కదా, చాలా మంచిగా అర్థమైంది. చెప్పండి. లక్ష్మీనారాయణ గారు, వెంకట్ గారు మాట్లాడారు. ఒక్క విషయం, లక్ష్మీనారాయణ గారు మాట్లాడిన దాంట్లో ప్రజల్ని కాన్ఫిడెన్స్ లోకి తీసుకోవడము, అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని గౌరవించడం, ఇవి రెండు చేయనంత వరకు టెర్రరిజం తగ్గదన్నారు. సరే, మా బీజేపీ ప్రభుత్వాలు అవి రెండు చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ముస్లింలు అంటే కాంగ్రెస్ అంటే ముస్లింలు అని చెప్పి మన రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అక్కడ ఏకంగా అక్కడ ముస్లిం మెజారిటీ ఉన్న ఒకటే రాష్ట్రం చేయబట్టి నెహ్రూ గారు రాజ్యాంగ సవరణ చేయకుండా కూడా ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్ ద్వారా రాజ్యాంగంలోనే ఒక ఆర్టికల్ పెట్టి అక్కడ SC/ST రిజర్వేషన్లు కానీ మిగిలిన భారతీయులకు కానీ అక్కడ ఏ హక్కులు లేకుండా కేవలం అక్కడున్న వారికే ఒక సపరేట్ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేశారు. జమ్మూ కాశ్మీర్ ఒక ప్రైమ్ మినిస్టర్ని పెట్టారు. అంత చేసినా మరి గత 30 సంవత్సరాల్లో జమ్మూ కాశ్మీర్లో ఎందుకు అంత టెర్రరిజం వచ్చింది? అసలు ఈ పరిస్థితులు అసలు అక్కడి వరకు ఎందుకు వచ్చాయి? ఎందుకు లీడర్లందరినీ లోపలేసి అసలు ఇంటర్నెట్ లేకుండా చేసినప్పుడు మాత్రం ఏ టెర్రర్ యాక్టివిటీ జరగకుండా, ఇప్పుడు మీరే అంటున్నారు పహల్గాంలో కూడా లోకల్ సపోర్ట్ ఉంది అంటున్నారు. మొదటి నుంచి మొత్తుకుంటున్నది మన భద్రతా బలగాలే కానివ్వండి, మన ఇంటెలిజెన్స్ ఇదే కానివ్వండి, ఇక్కడ కూడా సపోర్ట్ ఉందనే. అదే సార్, అక్కడ సీఎం కూడా అదే చెప్తున్నాడు. మీరు ఒకళ్ళు ఇద్దరికో సంబంధం ఉంటే కాశ్మీర్ ప్రజలందరినీ దుర్మార్గులుగా చూడబాకడని ఆయన కూడా మొత్తుకుంటున్నాడు సార్. ఎగ్జాక్ట్లీ, నేను అదే చెప్తున్నాను. ఒక్క విషయం ఇప్పుడు నేషనల్ కాన్ఫరెన్స్ రెండోది. ఇప్పుడు సీఎం గారు అదే చెప్తున్నారు అంటూ ఇంతకుముందు నుంచి చాలా సార్లు సీఎం గారు చెప్పింది 100% కరెక్ట్ అన్నట్లుగాను, వారిది వినకపోవడము, వారిని కన్సిడర్ చేయకపోవడమే తప్పన్నట్లు. ఆయన కన్సిడర్ చేయకపోవడం తప్పు కాదా? మీరు పీపుల్ మ్యాండేట్ ఇచ్చిన మనిషిని ఒక్క నిమిషం సార్, పీపుల్ మ్యాండేట్ సార్, మీరు కటారి గారు, మీకు రాజ్యాంగం తెలిసిన వ్యక్తులు, సోషల్ ఇది ఉన్న వ్యక్తులు, అంటే మిగిలిన వారు ఏదో మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఓటేసిన రోజే ఎట్లాంటి ప్రభుత్వానికి, ఏ అధికారాలు ఉన్న ప్రభుత్వానికి, ఢిల్లీలో ఓటేసినప్పుడు కూడా ఏ అధికారం ఉన్న ప్రభుత్వానికి ఓటేస్తున్నాం అనేది కూడా వాళ్ళు తెలిసి ఓటేసిన వాళ్ళ ఇంటెలిజెన్స్ ని మీరు అట్లా ఇన్సల్ట్ చేయకండి సార్. తెలుసు లా అండ్ ఆర్డర్ వీరి చేతిలో లేని ప్రభుత్వానికి, ఇంతకుముందు మీరు లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలోనే ఉంటుంది అన్నారు, అదే వాస్తవం అని తెలిసి కూడా ఓట్లేసారు. ఇంటెలిజెన్స్ ని ఇన్సల్ట్ చేయొద్దు. నేను ఎవరిని ఇన్సల్ట్ చేయట్లా, తెలిసి కూడా ఓటేసిన వాడిని. ఆయనకు ఒక ఫోన్ ఇప్పుడు టీవీలో వస్తే చూసే పరిస్థితి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి కూడా ఉండకూడదు కదా సార్. సార్ ఒక్క నిమిషం, నన్ను కంప్లీట్ చేయండి. చెప్పండి. ఇంకొక విషయం, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మొదటిసారి ముఖ్యమంత్రి సార్, ఆ పార్టీ మొదటిసారి అధికారంలోకి వచ్చిందా? కాదు కదా. అంతకుముందు ఆ పార్టీ ఉన్నప్పుడు ఆ పార్టీని కాన్ఫిడెన్స్ లో తీసుకుని ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు, ఢిల్లీ నుంచి ఉన్న పార్టీలు, అక్కడున్న పార్టీ కాంగ్రెస్ అండ్ నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు కూడా మరి టెర్రరిజం అంత పీక్ ఎందుకు వెళ్ళింది? ఎందుకంటే వారికి అత్యంత గౌరవం ఇచ్చి, ఈవెన్ రాష్ట్ర ప్రజలకేమో ఆర్టికల్ 370 ఇచ్చి, ఇంకొకటి ఇచ్చి అసలు దేశం నిజంగా చెప్పాలంటే అక్కడ జీడిపి వైజ్ గా తీసుకుంటే వాళ్ళ ఆదాయానికి 4 రెట్లు 5 రెట్లు 10 రెట్లు మిగిలిన దేశం వారికి పంపు చేస్తుంటే జమ్మూ కాశ్మీర్లో అప్పుడు ఎందుకు ఉండింది టెర్రరిజం? అసలు ఆ టెర్రరిజం ఉన్న సిచ్యువేషన్ కి కదా ఈ రోజు ఇక్కడికి వచ్చింది. వెంకట్ గారు ఏదైతే చెప్తున్నారో ఇంతకుముందు నుంచి, వారి పార్టీ పూర్తిగా అక్కడ ప్రజల్ని పూర్తిగా గౌరవించిన రోజుల్లో కూడా అక్కడ పార్టీలతో క్లోజ్ గా వాళ్ళు ఇక్కడ ప్రభుత్వంలో మీరు కూడా ఉన్నారులే సార్, పీడీపీతో మీరు కూడా కలిసి పోటీ చేశారు. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. ఆ రోజుల్లో కూడా మరి ఎందుకు సార్ అంత టెర్రరిజం ఉండింది? సో దానికి 370 తగ్గిన తర్వాత, ఒక్క నిమిషం సార్, ఈ రోజు ఆర్టికల్ 370 తగ్గిన తర్వాత మీకు గణాంకాలు తెలుసు అంతకుముందు ఏ విధంగా ఉండేది. వెంకట్ గారే అన్నారు అసలు జమ్మూ కాశ్మీర్ లో అయిందంటే టెర్రరిజమే, టెర్రరిస్ట్ ఇన్సిడెంటే అనేది ప్రజల్లో, దేశ ప్రజల్లో, అక్కడున్న ప్రజల్లో కూడా ఎందుకు వచ్చింది? అంత కామన్ గా జరిగేవి అక్కడ టెర్రరిస్ట్ యాక్ట్స్. అది ఒక విషయం సార్. సో ఇప్పుడు ఏదో కొత్తగా మనము 370 తర్వాత అసలు గణనీయంగా తగ్గిపోయాయి అన్నది మనం గమనించాలి. ఇక లేకపోతే అది ఎజెండా డ్రివెన్ అనాలిసిస్ అవుతుంది మనది. సో నేను మిమ్మల్ని 2 ప్రశ్నలు అడిగాను, ఫస్ట్ నుంచి అడుగుతున్నారు, రెండింటికి మీరు సమాధానం చెప్పలా. ఆ పేలుడు దగ్గర కాశ్మీర్ పోలీస్ స్టేషన్ లో జరిగిన దాని దగ్గర జాగ్రత్తలు కొంచెం క్లారిటీ కూడా వచ్చిందండి. నేను ఒక విషయము,
ఇప్పుడు అక్కడ అంత దారుణమైన స్థితిలో ఎందుకు ఉంది? మీకు ఇక్కడ 2 విషయాలు గమనించాలి మనం. కొన్ని 100 కిలోగ్రాముల పేలుడు పదార్థాలు 850 కిలోమీటర్లో ఏమో ఉంది సార్, ఇప్పుడే గూగుల్లో చూసి. ఫరీదాబాద్ నుంచి జమ్మూ కాశ్మీర్. అబ్బా! అండ్ మన రోడ్లు అండ్ మన ట్రక్కులు ఉన్న పరిస్థితులు, మనం బ్రేక్ వేయడాలు, ఇది అవ్వడాలు, అది అవ్వడాలు, ఇవన్నీ అయినా కూడా ట్రాన్స్పోర్ట్లో ఏం జరగలేదు సార్. ట్రాన్స్పోర్ట్లో ఏమీ జరగలేదు. ఓకే, చెప్పండి. అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు అది అంత పేలుడు పదార్థం, నేను ఇంతకుముందే చెప్పాను. ఇంకొకటి రెండో విషయం చెప్తాను, అమోనియం నైట్రేట్ సార్. ఇది చాలా కామన్ పదార్థం చేయబట్టి అక్కడ కూడా అక్కడ హ్యాండిల్ చేస్తున్న వారు కూడా మనం వీ హ్యావ్ టు గివ్ దట్ కన్సిడరేషన్ చెప్తున్నాను. హ్యాండిల్ చేస్తున్న వారు కూడా ఇది రోజు హ్యాండిల్ చేసే వస్తువే కదా. ఇప్పుడు కెమికల్ రియాక్షన్స్ ఎట్లా అవుతాయి, ఏమవుతాయి, ఇంతకుముందు రెడ్డన్న గారు కొన్ని ఎగ్జాంపుల్స్ చేశారు. సీల్ చేయడానికి వేడి ఏమన్నా సృష్టించారా, లేకపోతే ఇంకొకటి ఏమన్నా. ఇప్పుడు ఆ బ్లాస్ట్ లో అక్కడ ఉన్న వారందరూ చనిపోయారు. చనిపోయేసరికి ఇప్పుడు మనం ఎవరిని ఇంటర్వ్యూ చేసి అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేది ఇది ఉండదు. మనం మళ్ళీ ఫోరెన్సిక్ సైన్స్ వాడి కానీ ఇంకో విధంగా అసలు ఆ బ్లాస్ట్ ఎట్లా అయింది కానీ ఒక అనాలిసిస్కి రావాలి అంటే చాలా సమయంతో కూడుకున్న పని సార్. అది పరిస్థితి. దాని మీద మనం ముందే అనలైజ్ చేసి అక్కడ డీజీపీ చెప్పారండి, అదేదో దీని వెనక ఉగ్ర కుట్ర లేదు అని స్పష్టంగా అక్కడ డీజీపీ డిక్లేర్ చేసిన పరిస్థితి. అదే అంటున్నాను సార్, అక్కడ ఉగ్ర కుట్ర ఉందని ఎవరు అనట్లేదు సార్, నిర్లక్ష్యం ఉందని నేను కూడా అనట్లేదు సార్, నేను కూడా అనట్లేదు. అది నిర్లక్ష్యమా, వాళ్ళకి ఎక్విప్మెంట్ ఉండిందా, లేకుండానే ఇదయిందా, లేకపోతే ప్రాసెస్ లో ఏమన్నా అయిందా, ఇంకేమైంది అనేది మనకు తెలియదు సార్. ఇప్పుడు దాని మీద తీసుకుని మీరు వెరీ స్వీపింగ్ జనరలైజేషన్స్ చేయమంటలేదు సార్. అంటే ఇంత టెక్నాలజీ పెరిగా, ఇప్పుడు రెడ్డన్న గారు రాజకీయ నాయకులు కాదు సార్. టెక్నాలజీ పెరిగింది కరెక్టే. నేను ఏమంటాను, సోషల్ ఇంజనీరింగ్ అని ఇంతకుముందు అన్నాను. డాక్టర్లు చేస్తున్నారు అంటే అబ్బా వాళ్ళు ఇట్లాంటి పనులు కూడా చేస్తారా అని చాలా మంది అనుమానం పడి, అసలు వాళ్ళ మీద అనుమానమే రాదు. చాలా గౌరవస్తులు అమ్మ వాళ్ళు అనే టైప్ లో. అసలు సమాజానికి సేవ చేస్తున్నారు, ప్రాణాలు కాపాడేవారు, వాళ్ళు ప్రాణాలు తీస్తారా, అది ఇంత విధిగా 100 మందిని 1000 మందిని చంపుతామని ఆలోచిస్తారా అనేది మనకు అనుమానమే రాదు. అట్లాగే అమోనియం నైట్రేట్ డైలీ యూజ్ చేసే రసాయనాలు, దీనికి ఏదో పెద్ద ప్రక్రియ ఉంది అనుకుండొచ్చు సార్. నేను అనేది ఏంటంటే నిజంగా ఏం జరిగిందో తెలియదు, కానీ ట్రాన్స్పోర్ట్ కైండ్లీ వినండి. ఇక్కడ ఇది అమోనియం నైట్రేట్ కి తీసుకెళ్లలేదు. ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ చేశారు. పేలుడు భయంకరంగా జరిగింది. నాకు సాంకేతిక అంశాలు తెలియవు, కానీ ఎక్కడో ఏదో లోపం ఉందని అయితే అందరూ అనుకుంటున్నారు సార్. మీరు అంగీకరించారు సార్. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ప్రాణాలు వాళ్ళకి ఏమి ఇష్టం లేదనేది కాదు. నేను ఒక్క విషయం మాట్లాడతాను, మనందరం కూడా వాళ్ళకి కామన్ సెన్స్ ఉంది. అరే ఈ మెటీరియల్స్ తోటే క్రియేట్ చేసిన బాంబు పేలింది మొన్న, ఇంతమంది చనిపోయారు, అంత పెద్దగా ఇదైందని చెప్పి. వాళ్ళ ప్రాణాల మీద వాళ్ళకి ఆశ లేదు, వాళ్ళేదో ఇంకేదో అండ్ ఇదేమి కాదు అని అన్నారు కదా. టెర్రరిస్ట్ యాక్ట్ కూడా కాదు అని చెప్పి అక్కడ డీజీపీ చెప్పారు అంటున్నారు. సో ఈ విషయంలో ఇప్పుడు వాళ్ళ ప్రాణాలు పోవడానికి వాళ్ళే కారణమా, వాళ్ళ ఫ్యామిలీస్కి ఏం చెప్తాం సార్? ఇప్పుడు మీ వాడి నిర్లక్ష్యం వల్లే నిర్లక్ష్యం ఎట్లా అవుతుంది సార్? ఆమె చెప్తుంది ఆ రక్షణ అంటే 100 కిలోమీటర్లు ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు అనేది సింపుల్ థింగ్. మనము ఇప్పుడే ఏ కంక్లూజన్ కి జంప్ కాలేదు, కంక్లూజన్ రావట్లేదు. కనీసం ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకుంటుందా లేదా టైం అయిపోయింది సార్, మన్నించాలి కిషోర్ గారు. మొత్తంగా జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి పేలుడు కానీ, ఢిల్లీలో జరిగినటువంటి పేలుడు కానీ, దాని తర్వాత అనేక తీగలైతే డొంకంతా బయటపడ్డట్టుగా సంవత్సరాల తరబడి నుంచి చేస్తున్న కుట్రలకు సంబంధించిన అంశాలన్నీ కూడా బయటపడుతున్నాయి. తీవ్రవాదానికి సంబంధించిన ఆనవాళ్లు స్పష్టంగా కనపడుతున్నాయి. భారత ప్రభుత్వం దీని మీద ఏ రకంగా రియాక్ట్ కాబోతున్నది, వివిధ శాఖల మధ్య పోటీతత్వం కారణమవుతుందా, కమ్యూనికేషన్ లోపం ఉందా అన్నది కూడా ప్రభుత్వాలు వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు చెప్తున్న అభిప్రాయం. చర్చలో పాల్గొన్న కిషోర్ పోరెడ్డి గారికి, వెంకట్ గారికి, అలాగే లక్ష్మణ్ గారికి, రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరోస్తే మళ్ళీ కలుద్దాం. అందరూ నమస్కారం.